Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu Telugu 5th class grammar mottam bhashamsalu quick revision ga aithe chuseskundamu. Academy textbooks lo unnatuvanti line to line aithe meeku ఏ ఒక్కటి మిస్ కాకుండా చేస్తున్నాను. సో మనకి భాషాంశాలు అంటే అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు అండ్ అలాగే మనకి సందులు ఏమి ఇచ్చాడు, సమాసాలు ఏమి ఇచ్చాడు, ఇలా మొత్తం ఏవేవి అయితే భాషాంశాలన్నీ మనకి ఆ క్లాస్ వైజ్ ఇస్తున్నాడో ఒక్కొక్క లెసన్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే నామవాచకం ఒక లెసన్ లో కొన్ని ఇచ్చి ఇంకొక లెసన్ లో మరికొన్ని ఇచ్చి ఇలా ఇస్తున్నాడు అనుకోండి, అవన్నీ కలిపి నామవాచకం దగ్గర పెట్టడము ఇలా మొత్తం చేసి మీరు టెక్స్ట్ బుక్ చదివినా మీకు అలా ఉండదు, ఈవెన్ ఇంకేదైనా చదివినా కూడా మీకు అలా ఉండదు. కానీ మీకు ఇక్కడ క్లాస్ వైజ్ గా, లెసన్ వైజ్ గా, టాపిక్ వైజ్ గా అన్ని ఒక దగ్గర మీకు పెట్టి మరీ చేస్తున్నా. అండ్ మీకు ఇక్కడ గ్రామర్ వచ్చేసరికి అందరూ చూడండి, అండ్ మీకు ఏదైతే కవులు, కౌపరిచయాలు ఆ పాఠంకి సంబంధించినవి వేరేగా ఉంటాయో అవన్నీ నేను వేరే వీడియో రూపంలో చేస్తాను. 3rd క్లాస్ అండ్ 4th క్లాస్ ఎవరైతే చూడలేదో అవి వీడియోస్ అన్ని కూడా ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్లేలిస్ట్ల రూపంలో పెడుతున్నాను, చూసేయండి. తెలుగు ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే ఇప్పుడు నేను చేసిన వీడియోస్ కొత్తవి మొత్తం వస్తూ ఉంటాయి. అండ్ అలాగే 2025 ఏవైతే వీడియోస్ చేస్తున్నానో ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసిన వస్తాయి. సబ్జెక్ట్ వైజ్ ప్లేలిస్ట్లు పెడుతున్నాను. అండ్ మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా అన్ని సబ్జెక్ట్స్ కూడా క్లాసెస్ అండ్ ఇదే విధంగా క్విక్ రివిజన్ క్లాసెస్, క్విక్ రివిజన్ మ్యారథాన్ బిట్స్ వీడియోస్ ఇలా అన్ని కూడా చేస్తూనే ఉన్నాను. నాకు కావాల్సిందల్లా మీ సపోర్ట్ అండి. వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ, వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరికి షేర్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీకు ఇంకా ఏ విధంగా వీడియోస్ కావాలి, ఏ సబ్జెక్ట్ కావాలి, ఎలా కావాలి అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా ఆ వీడియోస్ అయితే మనం నెక్స్ట్ లో చూసేసుకుందాము. సో ఈ రోజు అయితే మనము 5th క్లాస్ కి సంబంధించి మొత్తం చూసేసుకుందామండి. చాలా ఎక్కువ టచ్ చేశాడు 5th క్లాస్ లో వచ్చేసరికి, లాస్ట్ వరకు ఎవరు మిస్ కావద్దు, ఓకేనా. మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా మీరు ఒక బస్సులో కానీ ఒక పని చేస్తూ కానీ ఎలా అయినా సరే మీరు చూసుకోవచ్చు, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మొత్తం మనం అర్థాలు అయితే కంప్లీట్ చేసేద్దాము. ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దాము అంటే మిగతా భాషాంశాలన్నీ టాపిక్ వైజ్ గా ఒక్కొక్క లెసన్ నుంచి ఒక్కొక్క టాపిక్ తీసుకొని మీకు చెప్తాను. సో ఫస్ట్ వన్, తనువు అంటే శరీరము, తనువు అంటే శరీరము. వతంసులు అంటే శ్రేష్ఠులు, వతంసులు అంటే శ్రేష్ఠులు. ఆర్జించిన అంటే సంపాదించిన, ఆర్జించిన అంటే సంపాదించిన. ధనము అంటే సంపద, ధనము అంటే సంపద. మురువు అంటే ఆభరణం, మురువు అంటే ఆభరణం. వర్ధకం అంటే పెంచునట్టిది, వర్ధకం అంటే పెంచునట్టిది. బహుమతి అంటే కానుక, బహుమతి అంటే కానుక. సరోవరం అంటే కొలను లేదా చెరువు, సరోవరం అంటే కొలను లేదా చెరువు. మాజీ అంటే మునుపటి, మాజీ అంటే మునుపటి. అహింస అంటే హింసలేని, అహింస అంటే హింసలేని. నిర్మాత అంటే తయారు చేసిన వారు, నిర్మాత అంటే తయారు చేసిన వారు. నేస్తాలు అంటే స్నేహితులు, నేస్తాలు అంటే స్నేహితులు. ఎరుక అంటే జ్ఞానము, ఎరుక అంటే జ్ఞానము. సజ్జనులు అంటే మంచివారు, సజ్జనులు అంటే మంచివారు. గోష్ఠి అంటే కలయిక, గోష్ఠి అంటే కలయిక. అనుష్ఠించుట అంటే ఆచరించుట, అనుష్ఠించుట అంటే ఆచరించుట. మన్నన అంటే గౌరవం, మన్నన అంటే గౌరవం. భూపతులు అంటే రాజులు, భూపతులు అంటే రాజులు. మానినులు అంటే స్త్రీలు, మానినులు అంటే స్త్రీలు. తనువు శరీరము, వతంసులు శ్రేష్ఠులు. ఆర్జించిన సంపాదించిన. ధనము సంపద. మురువు ఆభరణము. వర్ధకము పెంచునట్టిది. బహుమతి కానుక. సరోవరం కొలను లేదా చెరువు. మాజీ మునుపటి. అహింస హింసలేని. నిర్మాత తయారు చేసిన వారు. నేస్తాలు స్నేహితులు. ఎరుక జ్ఞానము. సజ్జనులు మంచివారు. గోష్ఠి కలయిక. అనుష్ఠించుట ఆచరించుట. మన్నన గౌరవం. భూపతులు రాజులు. మానినులు స్త్రీలు, ఓకేనా. నెక్స్ట్ వన్, హోరు శబ్దము, హోరు అంటే శబ్దము. నిదానించు అంటే నెమ్మదిగా, నిదానించు అంటే నెమ్మదిగా. జాలు అంటే ప్రవాహము, జాలు అంటే ప్రవాహము. విదారించు అంటే చీల్చుకుంటూ, విదారించు అంటే చీల్చుకుంటూ. కిన్నెర అంటే ఒక రకమైన వాద్యము, కిన్నెర అంటే ఒక రకమైన వాద్యము. యద అంటే హృదయము, యద అంటే హృదయము. బొక్కసం అంటే ధనాగారం, బొక్కసం అంటే ధనాగారం.
నాళ్ళు అంటే రోజులు ప్రాంతాలు, నాళ్ళు అంటే రోజులు ప్రాంతాలు. కంజర అంటే ఒక రకమైన వాయిద్యం, కంజర అంటే ఒక రకమైన వాయిద్యం. తిన్నె అంటే అరుగు, తిన్నె అంటే అరుగు. కలులు నీచులు, కలులు అంటే నీచులు. దుర్మార్గులు అంటే కలులు అంటే నీచులు దుర్మార్గులు, ఈ రెండు కూడా వస్తాయి. ఓకేనా, కలులు అంటే నీచులు దుర్మార్గులు. రాజాధముడు అంటే అధముడైన రాజు, రాజాధముడు అంటే అధముడైన రాజు. వీగిపోవు అంటే వ్యర్థము, వీగిపోవు అంటే వ్యర్థము. భజించు అంటే శిక్షించు, భజించు అంటే శిక్షించు. ఆయుహు అంటే ఆయుష్షు, ఆయుహు అంటే ఆయుష్షు. పాత్రత అంటే యోగ్యత, పాత్రత అంటే యోగ్యత. ధనము అంటే డబ్బు, ధనము అంటే డబ్బు. ఐహికము అంటే ఈ లోకానికి సంబంధించినది, ఐహికము అంటే ఈ లోకానికి సంబంధించినది. ఆముష్మికము అంటే పై లోకాలకు సంబంధించినది, ఆముష్మికము అంటే పై లోకాలకు సంబంధించినది. జననీ జనకులు అంటే తల్లిదండ్రులు, జననీ జనకులు అంటే తల్లిదండ్రులు. గొల్చుట అంటే సేవించుట, గొల్చుట అంటే సేవించుట. తనయుడు అంటే కుమారుడు, తనయుడు అంటే కుమారుడు. అధికమైన అంటే ముఖ్యమైన, అధికమైన అంటే ముఖ్యమైన. మరొకసారి చూసుకుందాం. హోరు శబ్దము, నిదానించు నెమ్మదిగా, జాలు ప్రవాహము, విదారించు చీల్చుకుంటూ. కిన్నెర ఒక రకమైన వాద్యము. యదా హృదయము, బొక్కసం ధనాగారం. నాళ్ళు రోజులు ప్రాంతాలు. కంజర ఒక రకమైన వాయిద్యం. తిన్నె అరుగు. కలులు నీచులు దుర్మార్గులు. రాజాధముడు అధముడైన రాజు. వీగిపోవు వ్యర్థము. భజించు శిక్షించు. ఆయుహు ఆయుష్షు. పాత్రత యోగ్యత. ధనము డబ్బు. ఐహికము ఈ లోకానికి సంబంధించినవి, ఆముష్మికము పైలోకాలకు సంబంధించినవి. జననీ జనకులు తల్లిదండ్రులు. గొల్చుట సేవించుట. తనయుడు కుమారుడు. అధికమైన ముఖ్యమైన. ఓకేనా, సో నెక్స్ట్ వన్. ప్రాచీన పాత పురాణ, ప్రాచీన అంటే పాత, పురాణ పురాతన. నెక్స్ట్ ప్రాముఖ్యం అంటే ప్రాధాన్యం, ప్రాముఖ్యం అంటే ప్రాధాన్యం. ఆమడ అంటే 8 మైళ్ళ దూరం, ఆమడ అంటే 8 మైళ్ళ దూరం. శతాబ్దం అంటే 100 సంవత్సరాలు, శతాబ్దం అంటే 100 సంవత్సరాలు. నానుడి అంటే వాడుకగా అనే మాట సామెత, నానుడి అంటే వాడుకగా అనే మాట సామెత. తర్ఫీదు అంటే శిక్షణ అభ్యాసము, తర్ఫీదు అంటే శిక్షణ అభ్యాసము. రక్తి కట్టడం అంటే అలరించడం, రక్తి కట్టడం అంటే అలరించడం. శృత పాండిత్యం అంటే వినడం ద్వారా నేర్చుకోవడం, శృత పాండిత్యం అంటే వినడం ద్వారా నేర్చుకోవడం. చమత్కారం అంటే నేర్పు, చమత్కారం అంటే నేర్పు. పారాయణం అంటే శ్రద్ధగా చదవడం, పారాయణం అంటే శ్రద్ధగా చదవడం. అంతరాలు అంటే తేడాలు, అంతరాలు అంటే తేడాలు. శతాబ్దం అంటే 100 సంవత్సరాలు, శతాబ్దం అంటే 100 సంవత్సరాలు. పాటవం అంటే సామర్థ్యము నేర్పు, పాటవం అంటే సామర్థ్యము నేర్పు. ద్విపద అంటే 2 పాదాల పద్యము, ద్విపద అంటే 2 పాదాల పద్యము. కట్టుబాట్లు అంటే నిబంధనలు, కట్టుబాట్లు అంటే నిబంధనలు. ఆంక్షలు అంటే నిర్బంధాలు, ఆంక్షలు అంటే నిర్బంధాలు. సిద్ధహస్తురాలు అంటే నేర్పరి, సిద్ధహస్తురాలు అంటే నేర్పరి. చలివేంద్రం అంటే వేసవిలో మంచి నీరు ఇచ్చు చోటు, చలివేంద్రం అంటే వేసవిలో మంచి నీరు ఇచ్చు చోటు. మూఢాచారం అంటే అవివేకమైన ఆచారాలు, మూఢాచారం అంటే అవివేకమైన ఆచారాలు. యక్షగానం అంటే ఒక విధమైన నాటకం, యక్షగానం అంటే ఒక విధమైన నాటకం. అనఘాత్ములారా అంటే పుణ్యాత్ములారా, అనఘాత్ములారా అంటే పుణ్యాత్ములారా. అనఘాత్ములు అంటే పుణ్యాత్ములు, అనఘాత్ములు అంటే పుణ్యాత్ములు. మరొకసారి. ప్రాచీన పాత పురాతన. ప్రాముఖ్యం ప్రాధాన్యం. ఆమడ 8 మైళ్ళ దూరం.
శతాబ్దం 100 సంవత్సరాలు, నానుడి వాడుకగా అనే మాట సామెత, తర్ఫీదు శిక్షణ అభ్యాసం, రక్తి కట్టడం అలరించడం, శృత పాండిత్యం వినడం ద్వారా నేర్చుకోవడం, చమత్కారం నేర్పు, పారాయణం శ్రద్ధగా చదవడం. అంతరాలు తేడాలు, శతాబ్దం 100 సంవత్సరాలు, పాటవం సామర్థ్యము నేర్పు, ద్విపద 2 పాదాల పద్యము, కట్టుబాట్లు నిబంధనలు, ఆంక్షలు నిర్బంధాలు, సిద్ధహస్తురాలు నేర్పరి, చలివేంద్రం వేసవిలో మంచినీరు ఇచ్చుచోటు, మూఢాచారం అవివేకమైన ఆచారాలు, యక్షగానం ఒక విధమైన నాటకం, అనఘాత్ములారా పుణ్యాత్ములారా, అనఘాత్ములు పుణ్యాత్ములు. ఓకే, నెక్స్ట్ వన్. దృశ్యము అంటే చూడదగినది, దృశ్యము అంటే చూడదగినది, కష్టము అంటే ఇబ్బంది, కష్టము అంటే ఇబ్బంది, ఆత్రము అంటే తొందర, ఆత్రము అంటే తొందర, అవధులు అంటే హద్దులు, అవధులు అంటే హద్దులు, గుంపు అంటే సమూహము, గుంపు అంటే సమూహము, ఆసక్తి అంటే ఆపేక్ష, ఆసక్తి అంటే ఆపేక్ష, తుడుము అంటే గిరిజన వాయిద్య పరికరము, తుడుము అంటే గిరిజన వాయిద్య పరికరము, కొమ్ము బోర అంటే కొమ్ముతో తయారు చేసే బోర, కొమ్ము బోర అంటే కొమ్ముతో తయారు చేసే బోర, సందడి అంటే పండుగలో అందరూ కలిసి మెలిసి తిరగడం, సందడి అంటే పండుగలో అందరూ కలిసి మెలిసి తిరగడం, మొక్కుబడులు అంటే భగవంతునికి చెల్లించే ముడుపులు, మొక్కుబడులు అంటే భగవంతునికి చెల్లించే ముడుపులు, తోరణం అంటే గుమ్మాలకు మామిడాకులతో కట్టే దండ, తోరణం అంటే గుమ్మాలకు మామిడాకులతో కట్టే దండ, కుదురు అంటే కొండలు కదలకుండా నిలిపే గుండ్రని అమరిక, కుదురు అంటే కొండలు కదలకుండా నిలిపే గుండ్రని అమరిక, హేళన అంటే ఎగతాళి, హేళన అంటే ఎగతాళి, అటక అంటే చిన్న మిద్దె, అటక అంటే చిన్న మిద్దె, తింస అంటే తింస కోయ అంటే గిరిజన నృత్యాలు, తింస కోయ ఈ 2 గిరిజన నృత్యాలు, రొడ్డ కనుసు అంటే గ్రామ ఊరేగింపు, రొడ్డ కనుసు అంటే గ్రామ ఊరేగింపు. సో దృశ్యము చూడదగినది, కష్టము ఇబ్బంది, ఆత్రము తొందర, అవధులు హద్దులు, గుంపు సమూహం, ఆసక్తి ఆపేక్ష, తుడుము గిరిజన వాయిద్య పరికరము, కొమ్ము బోర కొమ్ముతో తయారు చేసే బోర, సందడి పండుగలలో అందరూ కలిసిమెలిసి తిరగడం, మొక్కుబడులు భగవంతునికి చెల్లించే ముడుపులు, తోరణం గుమ్మాలకు మామిడాకులతో కట్టే దండ, కుదురు కుండలు కదలకుండా నింపే గుండ్రని అమరిక, హేళన ఎగతాళి, అట్టక చిన్న మిద్దె, తింస కోయ గిరిజన నృత్యాలు, రొడ్డ కనుసు గ్రామ ఊరేగింపు. ఓకేనా, నెక్స్ట్ వన్. మేట ఇసుక ప్రదేశం, ఇవి ఆల్రెడీ ముందు దాంట్లో చెప్పేసాం. సో మేట ఇసుక ప్రదేశం, వాగు చిన్న ఏరు, మేట ఇసుక ప్రదేశం, వాగు చిన్న ఏరు, జాలువారు జారుతున్నా, జాలువారు జారుతున్నా, బాట దారి, బాట దారి, క్షేమము అంటే కుశలము, క్షేమము అంటే కుశలము, పొద్దు అంటే రోజు దినము, పొద్దు అంటే రోజు దినము, దృశ్యం అంటే చూడదగినది, దృశ్యం అంటే చూడదగినది, బారులు అంటే వరుసలు, బారులు అంటే వరుసలు, లంక అంటే నదిలో పైకి లేచి ఉన్నటువంటి భూభాగము, లంక అంటే నదిలో పైకి లేచి ఉన్నటువంటి భూభాగము, కదం త్రొక్కు అంటే ఉత్సాహంతో ముందుకెళ్ళు, కదం తొక్కు అంటే ఉత్సాహంతో ముందుకెళ్ళు, పీఠం అంటే గద్దె సింహాసనము, పీఠం అంటే గద్దె సింహాసనము, యోగం అంటే అదృష్టం, యోగం అంటే అదృష్టం, కాలిడు అంటే అడుగుపెట్టు, కాలిడు అంటే అడుగుపెట్టు, భారతి అంటే భారతదేశం, భారతి అంటే భారతదేశం. మరొకసారి, మేట ఇసుక ప్రదేశం, వాగు చిన్న ఏరు, జాలువారు జారుతున్న, బాట దారి, క్షేమము కుశలము, ప్రొద్దు రోజు దినము, దృశ్యము చూడదగింది, బారులు వరుసలు, లంక నదిలో పైకి లేచి ఉన్న భూభాగము, కదం త్రొక్కు ఉత్సాహంతో ముందుకు వెళ్ళు, పీఠము గద్దె సింహాసనము, యోగము అదృష్టము, కాలిడు అడుగుపెట్టు, భారతి భారతదేశం. ఓకే, నెక్స్ట్ వన్.
స్వర్గఖండం స్వర్గం లాంటి ఈ భారతదేశం. స్వర్గఖండం అంటే స్వర్గం లాంటి ఈ భారతదేశం. సారీ, జనించుట అంటే పుట్టుట, జనించుట అంటే పుట్టుట. తెన్గు అంటే తెలుగు, తెన్గు అంటే తెలుగు. ఏగినా అంటే వెళ్ళినా, ఏగినా అంటే వెళ్ళినా. గర్భము అంటే కడుపు, గర్భము అంటే కడుపు. సోకు అంటే తగులు, సోకు అంటే తగులు. అనంతం అంటే అంతులేని, అనంతం అంటే అంతులేని. పౌరులు అంటే దేశంలో ప్రజలు, పౌరులు అంటే దేశంలోని ప్రజలు. భాస్కర అంటే సూర్యుడా, భాస్కర అంటే సూర్యుడా. సంవిధానం అంటే రాజ్యాంగం, సంవిధానం అంటే రాజ్యాంగం. తథాగత అంటే బుద్ధుడా, తథాగత అంటే బుద్ధుడా. వేదాంతము అంటే ఉపనిషత్తులు, వేదాంతము అంటే ఉపనిషత్తులు. మధించి అంటే చిలికి, మధించి అంటే చిలికి. జగతి అంటే లోకం, జగతి అంటే లోకం. శోధించి అంటే పరిశీలించి, శోధించి అంటే పరిశీలించి. మహితము అంటే గొప్పతనము, మహితము అంటే గొప్పతనము. పంకము అంటే బురద, పంకము అంటే బురద. మ్రోళ్ళు అంటే ఆకులు రాలిన చెట్లు, మ్రోళ్ళు అంటే ఆకులు రాలిన చెట్లు. అస్పృశ్యత అంటే అంటరానితనము, అస్పృశ్యత అంటే అంటరానితనము. అంత్య అంటే చివర, అంత్య అంటే చివర. ఉడిపి అంటే తొలగించి, ఉడిపి అంటే తొలగించి. సౌభ్రాత్రం అంటే సోదర భావం, సౌభ్రాత్రం అంటే సోదర భావం. పంకం అంటే బురద లేదా మట్టి, పంకం అంటే బురద లేదా మట్టి. మ్రోళ్ళు అంటే ఆకులు రాలిన చెట్లు, మ్రోళ్ళు అంటే ఆకులు రాలిన చెట్లు. సంఘర్షణ అంటే మదనపడు, సంఘర్షణ అంటే మదనపడు. నిష్కుల అంటే కులము లేని, నిష్కుల అంటే కులము లేని. సూర్య అంటే పండితుడు, సూర్య అంటే పండితుడు. మరొకసారి, స్వర్గఖండం స్వర్గం లాంటి భారతదేశం. జనించుట పుట్టుట. తెన్గు తెలుగు. ఏగిన వెళ్ళిన. గర్భము కడుపు. సోకు తగులు. అనంతం అంతులేనిది. పౌరులు దేశంలోని ప్రజలు. భాస్కర సూర్యుడా. సంవిధానం రాజ్యాంగం. తథాగత బుద్ధుడా. వేదాంతం ఉపనిషత్తులు. మధించి చిలికి. జగతి లోకం. శోధించి పరిశీలించి. మహితము గొప్పతనము. పంకము బురద. మ్రోళ్ళు ఆకులు రాలిన చెట్టు. అస్పృశ్యత అంటరానితనము. అంత్య చివర. ఉడిపి తొలగించి. సౌభ్రాత్రం సోదర భావం. పంకం బురద లేదా మట్టి. మ్రోళ్ళు ఆకులు రాలిన చెట్లు. సంఘర్షణ మదనపడు. నిష్కుల కులము లేని. సూరి పండితుడు. ఓకే, నెక్స్ట్ వన్. ఎడతెగక విడవకుండా తెగిపోకుండా. ఎడతెగక అంటే విడవకుండా తెగిపోకుండా. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు, ద్విజుడు అంటే బ్రాహ్మణుడు. చొప్పడిన అంటే ఉన్నట్టి, చొప్పడిన అంటే ఉన్నట్టి. పొసగా అంటే తగినట్లుగా, పొసగా అంటే తగినట్లుగా. చిక్కినేని అంటే దొరికితే, చిక్కినేని అంటే దొరికితే. కీడు అంటే హాని, కీడు అంటే హాని. పరిణితి అంటే మార్పు, పరిణితి అంటే మార్పు. సంశయించు అంటే సందేహించు, సంశయించు అంటే సందేహించు. ప్రాభవం అంటే గొప్పతనం, ప్రాభవం అంటే గొప్పతనం. తరువు అంటే చెట్టు, తరువు అంటే చెట్టు. గురుత అంటే గొప్పతనము బరువు, గురుత అంటే గొప్పతనము బరువు. నింగి అంటే ఆకాశము, నింగి అంటే ఆకాశము. వ్రేలుచు అంటే వేలాడుతూ, వేలుచు అంటే వేలాడుతూ. ఉపకర్త అంటే ఉపకారం చేసేవాడు, ఉపకర్త అంటే ఉపకారం చేసేవాడు. ఒరులు అంటే ఇతరులు, ఒరులు అంటే ఇతరులు. అప్రియము అంటే ఇష్టము కానిది, అప్రియము అంటే ఇష్టము కానిది. మనమునకు అంటే మనస్సునకు, మనమునకు అంటే మనస్సునకు. పరాయణము అంటే అభీష్టం, పరాయణము అంటే అభీష్టం. పరమధర్మము అంటే గొప్ప ధర్మము, పరమధర్మము అంటే గొప్ప ధర్మము, గొప్ప ధర్మము. వాక్కు అంటే మాట, వాక్కు అంటే మాట. అగ్నుడు అంటే తెలివి తక్కువ వాడు, అగ్నుడు అంటే తెలివి తక్కువ వాడు. సత్ అంటే మంచి, సత్ అంటే మంచి. అసత్ అంటే చెడు, అసత్ అంటే చెడు. ఆర్యులు అంటే పూజ్యులు, ఆర్యులు అంటే పూజ్యులు.
కుచ్చితము అంటే కపటము, కుచ్చితము అంటే కపటము. మెండుగా అంటే ఎక్కువగా, మెండుగా అంటే ఎక్కువగా. సో ఎడతెగక అంటే విడవకుండా, తెగిపోకుండా. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు. చొప్పడిన ఉన్నట్టి, పొసగా తగినట్లుగా. చిక్కినేని దొరికితే. కీడు హాని. పరిణితి మార్పు. సంశయించు సందేహించు. ప్రాభవం గొప్పతనం. తరువు చెట్టు. గురుత గొప్పతనము బరువు. నింగి ఆకాశం. వ్రేలుచు వేలాడుతూ. ఉపకర్త ఉపకారం చేసేవాడు. ఒరులు ఇతరులు. అప్రియము ఇష్టము కానిది. మనమునకు మనస్సునకు. పరాయణము అభీష్టము. పరమధర్మము గొప్ప ధర్మము. వాక్కు మాట. అగ్నుడు తెలివి తక్కువవాడు. సత్ మంచి, అసత్ చెడు. ఆర్యులు పూజ్యులు. కుచితము కపటము. మెండుగా ఎక్కువగా. ఓకే, నెక్స్ట్ వన్. వ్రేలుచు అంటే వేలాడుతూ, వ్రేలుచు అంటే వేలాడుతూ. అమృతము అంటే తీయని వాన నీరు, అమృతము అంటే తీయని వాన నీరు. కోవిదుడు అంటే విద్వాంసుడు, కోవిదుడు అంటే విద్వాంసుడు. మేఘుడు అంటే మేఘము, మేఘుడు అంటే మేఘము. సమృద్ధి అంటే ఎక్కువగా కలిగి ఉండడం, సమృద్ధి అంటే ఎక్కువగా కలిగి ఉండడం. పెన్నిధి అంటే గొప్పదైన నిధి, పెన్నిధి అంటే గొప్పదైన నిధి. నరవరుడు అంటే రాజు, నరవరుడు అంటే రాజు. పదము అంటే దారి, పదము అంటే దారి. నియతము అంటే తగినది, నియతము అంటే తగినది. ఒసంగు అంటే ఇచ్చు, ఒసంగు అంటే ఇచ్చు. స్వర్గఖండం అంటే స్వర్గం లాంటి భారతదేశం, స్వర్గఖండం అంటే స్వర్గం లాంటి భారతదేశం. జనించుట అంటే పుట్టుట, జనించుట అంటే పుట్టుట. తెంగు అంటే తెలుగు, తెంగు అంటే తెలుగు. ఏగినా అంటే వెళ్ళిన, ఏగినా అంటే వెళ్ళిన. మెండుగా అంటే ఎక్కువగా, మెండుగా అంటే ఎక్కువగా. బుధులు అంటే పండితులు, బుధులు అంటే పండితుడు, పండితులు. ఉద్ధతులు గారు అంటే గర్వపడరు, ఉద్ధతులు గారు అంటే గర్వపడరు. నియత అంటే నియమము గల, నియత అంటే నియమము గల. నిర్ణాయకమున్ అంటే నిర్ణయించేది, నిర్ణాయకమున్ అంటే నిర్ణయించేది. జనత అంటే ప్రజలు, జనత అంటే ప్రజలు. పరాయణము అంటే అభీష్టము, పరాయణము అంటే అభీష్టము. భూతము అంటే ప్రాణి, భూతము అంటే ప్రాణి. అగ్నుడు అంటే తెలివి తక్కువవాడు, అగ్నుడు అంటే తెలివి తక్కువవాడు. ఉద్ధతులు గారు అంటే గర్వపడరు, ఉద్ధతులు గారు అంటే గర్వపడరు. గర్భము అంటే కడుపు, గర్భము అంటే కడుపు. సోకు అంటే తగులు, సోకు అంటే తగులు. అనంతం అంటే అంతులేనిది, అనంతం అంటే అంతులేనిది. పౌరులు అంటే దేశంలోని ప్రజలు, పౌరులు అంటే దేశంలోని ప్రజలు. వ్రేలుచు అంటే వేలాడుతూ. అమృతం తీయని వాన నీరు. కోవిదుడు విద్వాంసుడు. మేఘుడు మేఘము. సమృద్ధి ఎక్కువ కలిగి ఉండడం. పెన్నిధి గొప్పదైన నిధి. నరవరుడు రాజు. ప్రథము పదము దారి. నియతము తగినది. ఒసంగు ఇచ్చు. స్వర్గఖండం స్వర్గం లాంటి భారతదేశం. జనించుట పుట్టుట. తెంగు తెలుగు. ఏగిన వెళ్ళిన. మెండుగా ఎక్కువగా. బుధులు పండితులు. ఉద్ధతులు గారు గర్వపడరు. నియత నియమము గల. నిర్ణాయకమున్ నిర్ణయించేది. జనత ప్రజలు. పరాయణము అభీష్టము. భూతము ప్రాణి. అగ్నుడు తెలివి తక్కువవాడు. ఉద్ధతులు గారు గర్వపడరు. గర్భము కడుపు. సోకు తరులు. అనంతం అంతులేనిది. పౌరులు దేశంలోని ప్రజలు. నెక్స్ట్. సో అక్కడితో మనకి అర్థాలు కంప్లీట్ అయ్యాయి. ఇక్కడి నుంచి మనకి మిగతా భాషాంశాలన్నీ ఉంటాయి. మీకు ఒక్కొక్క లెసన్లో కొంచెం కొంచెం ఇచ్చినా కూడా అవన్నీ కలిపి ఒకే టాపిక్ కి సంబంధించి ఒక్కొక్క దగ్గరలాగా మీకు మొత్తం కవర్ చేశాను. సో 3rd క్లాస్ 4th క్లాస్ చూడని వాళ్ళు చూడండి, వాటిలో ఎక్కువ అర్థాలు. బట్ 5th క్లాస్కి వచ్చేసరికి చాలా భాషాంశాలు యాడ్ చేశారు. సో చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలా ఇంకెక్కడా మీకు దొరకదు. మీరు టెక్స్ట్ బుక్సే చూసుకున్నా కూడా మీకు ఇలా దొరకదు. ఎందుకంటే ఒక్కొక్క లెసన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నామవాచకాలు అంటే ఏంటి అనేది ఇది ఒక లెసన్లో ఇచ్చాడు.
ఇది వేరే లెసన్ లో ఇచ్చాడు, ఇది వేరే లెసన్ లో ఇచ్చాడు, ఇది వేరే లెసన్ లో ఇచ్చాడు, ఇది వేరే లెసన్ లో, ఇవన్నీ కలిపి నేను మీకు ఒక్క దగ్గరగా పెడుతున్నా. కాబట్టి ఇలా మీకు ఇంకెక్కడా ఉండదు, చూసుకోండి. వీలైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, లేకపోతే 2-3 సార్లు వింటామన్నా ఓకే. మన వీడియోస్ ఎక్కడ పెట్టుకుని వినుకున్నా కూడా సో సింపుల్ గా మంచిగా మీకు మైండ్ కి అయితే ఎక్కుతాయి. అండ్ మన ఛానల్లో ఇలా అన్ని వీడియోస్ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీ సపోర్ట్ మాత్రం ఇవ్వండి. నా ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇంత కష్టపడి మీకోసం చేస్తున్నాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నామవాచకాలు అంటే ఏంటి? అసలు వ్యక్తుల పేర్లు కానీ, ఊర్ల పేర్లు కానీ, వస్తువుల పేర్లు కానీ, ప్రదేశాల పేర్లు కానీ, ఇలా పేర్లను పెట్టేవన్నీ కూడా మనకి నామవాచకాల క్రిందికి వస్తాయి. అయితే నేను, నా ఇవి కూడా ఉన్నాయి కదా, వీటిలో నేను అన్నది నామవాచకానికి రూపం, నా అన్నది విశేషణ రూపం. నా అంటే నాకు సంబంధించింది ఏదైనా సరే విశేషణ రూపంకి వస్తుంది. నేను అనేది ఇక్కడ నా అన్నవి నేను అన్నవి ఉన్నాయి. నేను అన్నది నామవాచకం రూపం. నేను అనేది నా పేరు, ఏంటి, నేనెవరు, రత్న, కాబట్టి ఇది నామవాచక రూపం. అయితే నేను, నా, నీవు, నీ, తాను, తన, తాము, తమ, వారు, వాళ్ళు, అవి, వాణి లేదా వాటి, మేము, మా, మన, మనము, మన, మీరు, మీ, అతడు, వాడు లేదా వాడి, అది, దాని, ఇలా ఇవన్నీ కూడా సర్వనామాల ద్వితీయ విభక్తి రూపాలు ఈ విధంగా అయితే మనకి ఉంటాయి. సో ఇక్కడ ఒకసారి చూసుకోండి. నేను అనేది నామవాచక రూపం, నా అనేది విశేషణ రూపం. ఇలా మనం చూసుకుంటే నేను అనేది నామవాచకం, నా అనేది విశేషణం, నీవు అనేది నామవాచకం, నీ అనేది విశేషణం, తాను అనేది నామవాచకం, తన అనేది విశేషణం, తాము అనేది నామవాచకం, తమ అనేది విశేషణం, వారు అనేది నామవాచకం, వాళ్ళ అనేది విశేషణం, అవి అనేది నామవాచకం, వాణి లేదా వాటి అనేది విశేషణ రూపం. అలాగే మేము, మా, మనము, మన, మీరు, మీ, అతడు లేదా వాడు, వాడి, అది, దాని, ఇవన్నీ కూడా ఒకటి మనకి నామవాచక రూపం అయితే ఇంకొకటి విశేషణ రూపం. అలాగే సర్వనామాల ద్వితీయ విభక్తి రూపాలు ఏ విధంగా ఉన్నాయి? నేను, నన్ను, ఇవి ద్వితీయ విభక్తి రూపం. ఇక్కడ మనకి డూ, మూవులు అని విభక్తులు ఉంటాయి కదా, అవి కూడా ఈ లెసన్ లో వచ్చాయి, నేను లాస్ట్ లో చెప్తాను, వినండి. సో ఇవి ద్వితీయ విభక్తి రూపాలు, ఓకేనా? అలాగే మనము, మనల్ని, మీరు, మిమ్మల్ని, వాళ్ళు, వాళ్ళని, అవి, వాటిని, నీ, నిన్నులను కూర్చి గురించి ద్వితీయ విభక్తి అంటారు కదా. సో సర్వనామాల ద్వితీయ విభక్తి రూపాలు ఏ విధంగా ఉన్నాయి? నేను, నన్ను, మనము, మనల్ని, మీరు, మిమ్మల్ని, వాళ్ళు, వాళ్ళని, అవి, వాటిని, తాము, తమరిని, నీవు, నిన్ను, వాడు లేదా అతడు, వాణ్ణి లేదా అతన్ని, అది, దాన్ని, ఇవన్నీ కూడా ద్వితీయ విభక్తి సర్వనామాల రూపాలండి. నెక్స్ట్ మనకి సర్వనామాల క్రింద గీత గీయమన్నాడు. కిరణ్ గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నాడు. ఆయన కార్యాలయం నుండి సాయంత్రం ఇంటికి వస్తాడు. ఇందులో సర్వనామం ఏదండి? ఆయన. అలాగే రాణి, దివ్య స్నేహితులు వాళ్లకు కలిసి ఆటలు ఆడుతారు. వాళ్లకు అనేది ఏంటి? సర్వనామము. మేరీ పాటలు పాడుతుంది. ఆమె పాటల పోటీలో బహుమతి గెలుచుకుంది. ఆమె అనేది మనకి ఇక్కడ సర్వనామము. లంబసింగి అనేది అందమైన ప్రదేశము, అది చాలా చల్లగా ఉంటుంది. అది అనేది ఏమవుతుంది? సర్వనామం అవుతుంది. అయితే సర్వనామాలను వేటిని అంటారు? నామవాచకానికి బదులుగా వాడే పదాలన్నీ కూడా సర్వనామాలు. నామవాచకాలంటే పేర్లను తెలిపితే, సర్వనామాలు అనేవి నామకవాచకాలకి బదులుగా వాడేవన్నీ కూడా సర్వనామాలు. క్లియర్ గా అర్థమైంది కదా? మీకు ఇది అర్థం కాకపోతే మరొకసారి వీడియో ముందుకు పెట్టుకొని వినండి, క్లియర్ గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి విశేషణాలు. విశేషణం అంటే ఏంటి? అసలు గుణాన్ని తెలిపేది. మరి ప్రాచీన, నల్లని, ఎర్రని, కొత్త, శ్రావ్యమైన, ఇవన్నీ కూడా మనిషికి లేకపోతే వస్తువు యొక్క గుణాన్ని తెలుపుతాయి. రాము ఎర్రని చొక్కా తొడుక్కున్నాడు. ఎర్రని అనేది విశేషణం. ఆకాశం నల్లని మబ్బులతో ఉంది. నల్లని అనేది విశేషణం. జయంతి కొత్త కలం కొన్నది. కొత్త అనేది విశేషణం. తోలుబొమ్మలాట ప్రాచీన కళారూపం. ప్రాచీన అనేది విశేషణం. స్వర్ణ శ్రావ్యమైన పాట పాడుతుంది. శ్రావ్యమైన అనేది విశేషణం. క్రియ ఇక్కడ మనకి ఇవి విశేషణాలకు సంబంధించి. మరి క్రియలు అంటే ఏంటి? పనులను తెలిపే పదాలన్నీ కూడా క్రియలు అంటారు. మనకి ఇక్కడ నామవాచకము, సర్వనామము, విశేషణము, క్రియ గురించి క్లియర్ గా మనము తెలుసుకున్నాము. పనులను తెలిపే పదాలన్నీ కూడా క్రియలు. ఆ గుణాన్ని తెలిపే పదాలన్నీ కూడా
ఏంటి విశేషణాలు, నామవాచకాలకు బదులుగా వాడేవి సర్వనామాలు, పేర్లను తెలియజేసేవి నామవాచకాలు. ఓకే, క్లియర్ అయింది కదా. నెక్స్ట్ వన్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొన్ని ఉదాహరణలు, నామవాచకానికి ఉదాహరణలు రవి, కళ్ళు ఇలాంటివి, రామం, జానకి, జానపద కళలు, గ్రంథాలు, ఇవన్నీ కూడా మనకి నామవాచకాలకు సంబంధించి. సర్వనామాలకి ఏంటి, అవి, అతడు, ఆమె, అవి, ఇవి, ఇవన్నీ కూడా సర్వనామాలకు సంబంధించినవి. క్రియలు అంటే ఏంటి, పనిని తెలియజేసేవి. మెరిసాయి, చేసాయి, నవ్వాడు, చూస్తుంది, పాడుతుంది, వెళ్తుంది, తింటుంది, వస్తుంది, ఇవన్నీ కూడా మనకి క్రియలు, పనిని తెలియజేస్తాయి. నెక్స్ట్ విశేషం అంటే ఏంటని చెప్పాను, గుణాన్ని తెలియజేసేది. అందంతో, పకపక, చక్కగా, ఆనందం, పరిచయం, అందం, చందం, కలర్, ఇవన్నీ కూడా మనకి విశేషణాలు. ఓకేనా. నెక్స్ట్ భాషాంశాలు అంటే ఏంటి అసలు, సామాన్య వాక్యం, క్రియాసహిత వాక్యం, క్రియారహిత వాక్యం అనేది మనకి రెండు రకాలండి. ఈ సామాన్య వాక్యం అనేది క్రియాసహిత వాక్యము, క్రియారహిత వాక్యము అని మనకి రెండు రకాలుగా ఉండడం అయితే జరిగింది. మరి క్రియాసహిత వాక్యంలో ఒక సమాపక క్రియ ఉంటుంది. సమాపక క్రియ అంటే ఏంటి, సమాపక క్రియ అంటే పని పూర్తయిన క్రియని సమాపక క్రియ అంటారు. పూర్తి అయిపోయింది ఆ పని అంటే దాన్ని మనము సమాపక క్రియ అంటాము. అసమాపక క్రియ అంటే ఏంటి, పని పూర్తి అవ్వలేదు, ఇంకా అవుతూ ఉంది, లేకపోతే ఎప్పుడో అవ్వాలి, ఇలా మనకి క్వశ్చన్ మార్క్ వచ్చిన పూర్తిగా జరిగిపోతేనే దాన్ని మనము సమాపక క్రియ అంటాము. పూర్తిగా జరగకపోతే దాన్ని మనము అసమాపక క్రియ అంటాము. కాబట్టి వాక్యంలో ఒక సమాపక క్రియ ఉంటుంది, క్రియారహిత వాక్యంలో క్రియాపదం ఉంటుంది. క్రియాసహిత వాక్యంలో సమాపక క్రియ ఉంటుంది, క్రియారహిత వాక్యంలో క్రియాపదం ఉంటుంది. ఇక్కడ మనకి క్రియాసహిత వాక్యం అంటే ఏంటి, క్రియారహిత వాక్యం అంటే ఏంటి. క్రియాసహిత అంటే పని జరుగుతుంది, పని అక్కడ జరుగుతుంది, పని జరిగిపోయింది అనే వాక్యంలో సమాపక క్రియ ఉంటుంది. క్రియ అంటేనే పని కదండి, మరి అదే కదా చెప్పాను, పని జరిగిపోతే అది సమాపక క్రియ, పని జరగకపోతే అంటే క్రియారహిత వాక్యంలో క్రియాపదం ఉంటుంది, అంటే అసమాపక క్రియ ఉంటుంది. ఓకేనా, క్లియర్ అయింది కదా. మరి ఇక్కడ క్రియా సహిత వాక్యానికి ఉదాహరణ, పాప పాలు తాగుతుంది, ఆల్రెడీ తాగుతుంది, ఆ పని జరుగుతుంది. అలాగే జాన్ సినిమా చూస్తున్నాడు, అది అవుతూ ఉంది, కాబట్టి ఇది మనకి సమాపక క్రియ. క్రియారహిత వాక్యం, వాడు నా తమ్ముడు, ఇందులో అసలు క్రియే లేదు, పనే లేదు, వాడు నా తమ్ముడు అంతే చెప్పాను. వాడు నా తమ్ముడు తింటున్నాడు అంటే మళ్ళీ తింటున్నాడు క్రియ అవుతుంది, అది క్రియా సహిత వాక్యం అవుతుంది. ఇక్కడ అసలు అతను మంచి ఆటగాడు, ఆడుతాను గుణాన్ని తెలియజేస్తుంది, అంత తప్ప ఇక్కడ క్రియాపదం అనేది లేదు. కాబట్టి క్రియా సహిత వాక్యం అంటే క్రియ ఉంటుంది, క్రియారహిత వాక్యం అంటే క్రియ ఉండదు. క్రియా సహిత వాక్యం అనేది సమాపక క్రియ ఉంటుంది, క్రియారహిత వాక్యంలో అసమాపక క్రియ, అసలు క్రియ ఉండదు క్రియారహిత వాక్యంలో. ఓకేనా, మీకు సమాపక క్రియ అంటే అక్కడ పని పూర్తయిపోతే సమాపక క్రియ, అసమాపక క్రియ అంటే పని పూర్తి అవ్వకుండా మధ్యలో ఉంటే అది అసమాపక క్రియ. ఓకేనా. నెక్స్ట్ వన్, సంశ్లిష్ట వాక్యం అంటే ఏంటి, సంయుక్త వాక్యం అంటే ఏంటి, ఇవి ఒకసారి చూసేసుకుందాం. సో సంశ్లిష్ట వాక్యం అంటే ఏంటి, వాక్యంలో ఒక సమాపక క్రియ, ఒకటి లేదా అంతకు మించిన అసమాపక క్రియలు ఉంటే అది సంశ్లిష్ట వాక్యము. మళ్ళీ చెప్తాను చూసుకోండి, వాక్యంలో ఒక సమాపక క్రియ అంటే ఒక పని పూర్తిగా అయిపోయిన పని, ఒకటి లేదా అంతకు మించిన అసమాపక క్రియలు అంటే మధ్యలో ఉండే పనులు, ఇంకా పని పూర్తవని పనులు ఉంటే అది మనకి సంశ్లిష్ట వాక్యం అవుతుంది. శామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. ఈ నిద్రపోయాడు అనేది సమాపక క్రియ, అన్నం తిని పాఠం చదివి ఇంక పూర్తి కాలేదు కాబట్టి అసమాపక క్రియలు. కాబట్టి సంశ్లిష్ట వాక్యం అంటే ఏంటి నానా, వాక్యంలో ఒక సమాపక క్రియ, ఒకటి లేదా అంతకు మించి అసమాపక క్రియలు అంటే పని పూర్తవ్వని క్రియలు ఉంటే ఆ మొత్తం వాక్యాన్ని మనము సంశ్లిష్ట వాక్యము అంటారు. ఉదాహరణకి శామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు, నిద్రపోయాడు అనేది పూర్తయిపోయింది, తిని చదివి కామా వచ్చింది ఇంకా పూర్తి కాలేదు అని దాని అర్థం. ఓకేనా ఈ వాక్యంలో. నెక్స్ట్ మరి సంయుక్త వాక్యం అంటే ఏంటి నాన్న చూసుకుంటే, వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటే అది సంయుక్త వాక్యము. చూడండి, ఒక సమాపక క్రియ, ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉంటే సంశ్లిష్ట వాక్యం. మరి సంయుక్త వాక్యం అంటే ఏంటి, ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు, పనులు పూర్తయిపోయి అనే వాక్యాలు ఎక్కువ ఉంటే దాన్ని మనము సంయుక్త వాక్యం అని అంటారు. ఇస్మాయిల్ ఊరికి వెళ్ళాడు,
వచ్చాడు. రత్న పాలు తాగింది, వెంటనే నిద్రపోయింది. చూసారా, టెక్స్ట్ బుక్ లో కూడా మన పదమే ఎక్కువ తిరుగుతుంది, నా పేరే. రత్నాలు పాలు తాగింది, వెంటనే నిద్రపోయింది. సో ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ వెళ్ళాడు, వచ్చాడు, తాగింది, నిద్రపోయింది, ఈ రెండు కూడా మనకి సమాపక క్రియలే, పనులు పూర్తయిపోయాయి. కాబట్టి ఒక వాక్యంలో సమాపక క్రియలు ఎక్కువ, ఒకటి కంటే ఎక్కువ ఉంటే అది సంయుక్త వాక్యము. ఒక సమాపక క్రియ ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉంటే అది సంశ్లిష్ట వాక్యము. బాగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అసలు కావద్దు. ఓకేనా? సో ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాము, చూడండి. క్రింది వాక్యాలు చదవండి, సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాలను గుర్తించండి. సో లలిత పాట పాడింది, సామాన్య వాక్యం. శారద టిఫిన్ తిన్నది, కాఫీ తాగింది, సంయుక్త వాక్యం. చూసారా, ఇది సంయుక్త వాక్యం ఎందుకు వచ్చింది? తిన్నది, తాగింది రెండు కూడా సమాపక క్రియలు. ఒక వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటే అది మనకి సంయుక్త వాక్యం. బలరాం సంతకు వెళ్ళి కూరగాయలు తెచ్చాడు, ఒక సమాపక క్రియ, ఒక అసమాపక క్రియ ఉంది కాబట్టి ఇది మనకి సంశ్లిష్ట వాక్యం. ఒక సమాపక క్రియ ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉంటే అది మనకి సంశ్లిష్ట వాక్యం. అలాగే వివేకానందుడు షికాగోలో ఉపన్యసించాడు, ఇది సామాన్య వాక్యం. సౌజన్య చాలా తెలివైంది, చురుకైంది, ఇది సంయుక్త వాక్యం. రెండు కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. కమల పరీక్షలు రాసి ఊరికి వెళ్ళింది, ఒకటి అసమాపకం, ఇంకొకటి సమాపకం, సంశ్లిష్టం. ఓకేనా? ఓకేనా, మీకు క్లియర్ అయింది కదా? సో నెక్స్ట్, వాక్యం అంటే ఎన్ని రకాలు, అవి ఏవి? మీకు సంశ్లిష్ట వాక్యం, సామాన్య వాక్యం, సంయుక్త వాక్యం అని చెప్పాను. మరి మరొకసారి దాని గురించి రివిజన్ లా చేసుకుందాం, ఎందుకంటే ఇవి ఒక్కొక్క లెసన్ లో కొంచెం ఇచ్చాడు, ఇంకొక లెసన్ లో మరి కొంచెం ఇచ్చాడు, అందుకే ఇవన్నీ కలిపి మీకు ఒక దగ్గర పెడుతున్నా. సో వాక్యం అంటే మొత్తం 3 రకాలండి. అవి ఏంటేంటి? సామాన్య వాక్యము, సంశ్లిష్ట వాక్యము, సంయుక్త వాక్యం. ఇందాక మనం సామాన్య వాక్యము, సంయుక్త వాక్యము, సంశ్లిష్ట వాక్యం నేర్చుకున్నామా? సో మనకి ఇక్కడ ఎన్ని రకాల వాక్యాలు అంటే మొత్తం 3 రకాలు. సామాన్య వాక్యం అంటే సామాన్య వాక్యాన్ని క్రియాసహిత వాక్యం, క్రియారహిత వాక్యం అని మళ్ళీ మనకి 2 రకాలుగా విభజించారు. ఆల్రెడీ మనం ఇందాక నేర్చుకున్నాము. పాప పాలు తాగుతుంది, దీంట్లో క్రియారహిత వాక్యంలో క్రియ ఉండదు. మనకి క్రియాసహిత వాక్యంలో క్రియ ఉంటుంది, క్రియారహిత వాక్యంలో క్రియ ఉండదు. ఆల్రెడీ చెప్పేసినవే, బట్ లెసన్ వైజ్ ఇవ్వడం మీకు ఒక్క దగ్గర నేను పెట్టడం వల్ల మరొకసారి మనం నేర్చేసుకుందాం, ప్రాబ్లం ఏముంది. ఉదాహరణకి ఇక్కడ క్రియాసహిత వాక్యంలో క్రియ ఉంటుంది కాబట్టి పాప పాలు తాగుతుంది, ఆల్రెడీ ఇందులో క్రియ. అలాగే క్రియారహిత వాక్యంలో క్రియ ఉండదు కాబట్టి వాడిన తమ్ముడు అనేది ఇక్కడ మనకి క్రియ లేదు. మరి సంశ్లిష్ట వాక్యం వచ్చేసరికి ఒక వాక్యంలో ఒక సమాపక క్రియ, ఒకటి లేదా అంతకు మించిన అసమాపక క్రియలు ఉంటే అది సంశ్లిష్ట వాక్యం. శామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. మరి సంయుక్త వాక్యం అంటే ఏంటి? వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటే అది సంయుక్త వాక్యం. రత్నాలు పాలు తాగింది, నిద్రపోయింది. ఓకేనా? మీకు సామాన్య వాక్యం అంటే ఏంటి, సంశ్లిష్ట వాక్యం అంటే ఏంటి, సంయుక్త వాక్యం అంటే ఏంటి, అసమాపక క్రియ అంటే ఏంటి, సమాపక క్రియ అంటే ఏంటి, క్రియా సహిత వాక్యం అంటే ఏంటి, క్రియారహిత వాక్యం అంటే ఏంటి అనేది మనము క్లియర్ గా నేర్చేసుకున్నాము. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎవరు అనే పదానికి సమాధానంగా వచ్చే వాటిని కర్త అంటాడు, కర్త అంటారు. సో ఎవరు, ఎవడు అనే వాటికి సమానంగా వచ్చే వాటిని కర్త అంటారు. ఓకేనా? కర్త. చేసిన వాడెవడు, చూసిన వాడెవడు, వచ్చిన వాడెవడు, ఎవడు, ఎవరు అనే పదానికి సమాధానంగా వచ్చేవే కర్తలు. అయితే కర్త, కర్మ, క్రియ ఎవరి చేత చేయబడుతుంది అంటే కర్త చేత. ఎవరు చేస్తున్నారు అంటే కర్మ, చేసే పని. క్రియ అంటే పని, చేసేవాడు ఎవడు, కర్మ. చేయించుకునేవాడు ఎవడు, కర్త. పని, క్రియ. ఓకేనా? తాబేలు కుందేలును ఓడించింది. తాబేలు కుందేలును ఓడించింది. ఎవడు చేస్తున్నాడు అనేది కర్త కదా, ఎవడు చేయించుకుంటున్నాడు అనేది కర్మ, ఏది చేయించుకుంటున్నాడు అనేది క్రియ. మరొకసారి చెప్తాను వినండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను కూడా క్లియర్ గా చెప్తాను. ఎవడు చేసేవాడు కర్త, చేయించుకునేవాడు కర్మ. పని క్రియ, చేసేవాడు కర్త, చేయించుకునేవాడు కర్మ. పని క్రియ. తాబేలు కుందేలును ఓడించింది. తాబేలు ఏం చేస్తుంది, ఏం చేస్తుంది, కుందేలును ఏం చేసింది, ఓడించింది. సుబ్బు బొమ్మలకు గీశాడు.
చేసేవాడు కర్త, చేయించుకునేవాడు ఇక్కడ బొమ్మలు గీశాడు. మేరీ పాట పాడింది, గాంధీ స్వాతంత్రం సాధించాడు, శ్రీకృష్ణదేవరాయలు విజయనగరాన్ని పాలించాడు. ఇవి కర్త కర్మ క్రియలకు సంబంధించినటువంటివండి. నెక్స్ట్ క్రియలు మళ్ళీ మనకి ప్రధానంగా 2 రకాలు. ఆల్రెడీ మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మరొకసారి చెప్తాను చూడండి. సమాపక క్రియ, అసమాపక క్రియ. ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేస్తే అది సమాపక క్రియ అవుతుంది. ఆల్రెడీ చెప్పాను. పూర్తి చేస్తే ఆ పని పూర్తి అయిపోతే అది సమాపక క్రియ. సలీం పాఠం చదివాడు, ఇది సమాపక క్రియ. ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేయలేకపోతే అది అసమాపక క్రియ అవుతుంది. ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేయలేకపోతే అది అసమాపక క్రియ అవుతుంది. సలీం పాఠం చదివాడు ఉండదు, చదివి అని ఉంటే అది మనకి అసమాపక క్రియ. మీకు క్లియర్ గా అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ చెప్పాను కదా ఇప్పుడే. సో సలీం పాఠం చదివి, ఇది మనకి అసమాపక క్రియ. మరి కొన్ని సమాపక క్రియా వాక్యాలు, అసమాపక క్రియా వాక్యాలు చూసుకుందాం. లోపలికి గబగబా వెళ్ళాడు, సమాపక క్రియావాక్యం. లోపలికి గబగబా వెళ్ళి ఏం చేసింది అనేది అప్పుడు మళ్ళీ సమాపక క్రియ అవుతుంది. వెళ్ళి అక్కడికి ఆగిపోయింది, ఆ తర్వాత మనకి తెలియదు, అది మనకి అసమాపక క్రియ. చెవులు మూసుకుంది, సమాపక క్రియ. చెవులు మూసుకుని ఏం చేసింది, ఏదైనా చేసింది. బంగారు కాసులు ఇచ్చింది, సమాపక క్రియ. బంగారు కాసులు ఇచ్చి ఏం చేసింది తెలియదు, కాబట్టి అసమాపక క్రియ. శిక్షణ ఇస్తారు, ఓకే శిక్షణ ఇస్తారు, శిక్షణ ఇచ్చి ఏం చేయడానికండి శిక్షణ ఇచ్చారు అసలు. సో శిక్షణ ఇచ్చి అక్కడికి వదిలేస్తే అది మనకి అసమాపక క్రియావాక్యం. ఓకేనా, ఇది మీకు క్లియర్ గా అర్థమైంది కదా. సో నెక్స్ట్ వన్ మరికొన్ని పదాలను చూసుకుందాం ఒక్కసారి. చందన్ కథల పుస్తకం చదివాడు, చందన్ కథల పుస్తకం చదువుతున్నాడు, చందన్ కథల పుస్తకం చదివాడు ఆల్రెడీ అయిపోయింది. చదువుతున్నాడు ప్రెజెంట్ చేస్తున్నాడు. చదువుతాడు ఎప్పుడో చేస్తాడు. సో భూతకాలం మన చేతుల్లో లేదు, భవిష్యత్ కాలం అసలే లేదు, ప్రెజెంట్ ఉన్నది వర్తమాన కాలం. కాబట్టి నువ్వు ఏం చేసావు, ఏం చేస్తావు అన్నది పక్కన పెట్టేసేయి. ప్రెజెంట్ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఫోన్ చూస్తున్నావా, టైం వేస్ట్ చేస్తున్నావా, అంతే అయిపోయింది మన జీవితం మటాష్. అదే నేను అప్పుడు చదివానండి, అప్పుడు చదివితే ఏం సాధిస్తావు, ఇప్పుడు కదా మనం చదవాల్సింది. నోటిఫికేషన్ ఇప్పుడు కదా ఇచ్చాడు, నేను 4 సంవత్సరాల కింద చదివాను, 5 సంవత్సరాల కింద చదివాను, లేదా సంవత్సరం కింద చదివాను. చదివి ఏం చేస్తావండి, రివిజన్ లేకపోతే? ఇప్పుడు నువ్వు రివిజన్ చేస్తేనే కదా నీకు జాబ్ అనేది వస్తుంది, లేకపోతే మంచి స్కోర్ అనేది వస్తుంది. లేదులే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చదువుతాను, లేకపోతే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను నేర్చుకుంటాను. ఏం చేస్తారండి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేర్చుకొని, చెప్పండి. సో మనకి భూతకాలము భవిష్యత్ కాలము ఈ 2 మనకు అవసరం లేనివి. సో ఇప్పుడు ప్రెసెంట్ మనం ఏం చేస్తున్నాం, ఏం సాధించాలని దానికోసం కృషి చేస్తున్నాం అనేదే ఇంపార్టెంట్. మనం ఏం సాధించాలన్నా కూడా. ఓకేనా, మీరు మైండ్ లో పెట్టుకుంటారనే నేను చాలా సింపుల్ గా అండ్ సరదాగా చెప్తున్నా, మీరు సరదా వేలోనే తీసుకోండి. మేడం ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, అలా జస్ట్ ఇదంతా సరదావే. ఓకేనా, మీకు అర్థం అవడం కోసం. సో ఇక్కడ మనం చూసుకుంటే చందన్ కథల పుస్తకం చదివాడు, చందన్ కథల పుస్తకం చదువుతున్నాడు, చందన్ కథల పుస్తకం చదువుతాడు. సో పై వాక్యాల్లో మొదటి వాక్యం చదివాడు అనేది జరిగిపోయిన పనిని సూచిస్తుంది, క్రియాపదం. రెండో వాక్యంలో చదువుతున్నాడు అనే పదం జరుగుతున్న పనిని సూచించే క్రియాపదం, ఆల్రెడీ జరుగుతుంది. అలాగే మూడో వాక్యంలో చదువుతాడనే పదం జరగబోయే పనిని సూచించే పదం. కాబట్టి క్రియాపదాల రూపాలు మారుతూ ఉంటాయి. మన కాలాలను బట్టి క్రియాపదాల రూపాలు మారుతూ ఉంటాయి. క్రియాపదాలను వాక్యంలో వాడినప్పుడు అవి పై వాక్యాల్లో వలె కాలాలను తెలుపుతూ ఉంటాయి. మనకి ముఖ్యంగా 3 కాలాలు. ప్రతి ఒక్కరూ మీకు కంటెంట్ చెప్పి తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఎగ్జాంపుల్స్ చెప్తారు. బట్ నేను అలా కాదు. ఇక్కడ మనకి ఆగమన నిగమన పద్ధతులు 2 రకాలు ఉన్నాయి. అంటే ఒకటి కంటెంట్ చెప్పి ఉదాహరణల తర్వాత ఇవ్వడం, ఇంకొకటి ఉదాహరణలు చెప్పి తర్వాత మనం కంటెంట్ చెప్పడం. ఉదాహరణల ద్వారా కంటెంట్ నేర్చుకోవడం వల్ల ఇంకా ఎక్కువ మీకు మైండ్ లో గుర్తుంటుందని ఒక చిన్న ఆశ. సో నేను అదే విధంగా చెప్పడానికి చేస్తాను. కాబట్టి మీకు ముందే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, తర్వాత అక్కడ కంటెంట్ ఉంటుంది. ఓకేనా. సో జరిగిపోయిన కాలాన్ని ఏమంటారు, భూతకాలం అంటారు. జరుగుతున్న కాలాన్ని వర్తమాన కాలం అంటారు. జరగబోయే కాలాన్ని భవిష్యత్ కాలం అని అంటారు. ఓకేనా. జరిగిపోయిన కాలం భూతకాలం, జరుగుతున్న కాలం వర్తమాన కాలం, జరగబోయేది భవిష్యత్ కాలం. నువ్వు టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యావు, నువ్వు టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నావు, నువ్వు టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతావు. ఈ 3 ఏది కరెక్ట్ గా మనం చేస్తే అవుతుంది,
చేస్తున్నాము, ప్రెజెంట్ చదువుతున్నాము కాబట్టి మనకి నాలెడ్జ్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్, సో ఇక్కడ మనకి మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, చూసుకుందాము. సో భూతకాల పదాలు ధరించారు, నడిచారు, చేశారు, చూశారు, వచ్చారు, వెళ్ళారు, ఇవన్నీ కూడా మనకి భూతకాల పదాలు. ధరిస్తున్నాడు, నడుస్తున్నాడు, చేస్తున్నాడు, చూస్తున్నాడు, వస్తున్నాడు, వెళ్తున్నాడు, ఇవన్నీ కూడా వర్తమాన కాల పదాలు. ధరిస్తారు, నడుస్తారు, చేస్తారు, చూస్తాడు, వస్తాడు, చేస్తాడు, ఏం చేస్తాడో ఇవన్నీ కూడా మనకి భవిష్యత్ కాలాలు. ఓకేనా? నెక్స్ట్, పండుగ రోజు పిల్లలు కొత్త బట్టలు ధరించారు, భూతకాలం. పండుగ రోజు పిల్లలు కొత్త బట్టలు ధరిస్తున్నారు, వర్తమాన కాలం. పండుగ రోజు పిల్లలు కొత్త బట్టలు ధరిస్తారు, భవిష్యత్ కాలం. ఓకే? నెక్స్ట్, కూలీలు నడిచారు, భూతకాలం. కూలీలు నడుస్తున్నారు, వర్తమాన కాలం. కూలీలు నడుస్తారు, భవిష్యత్ కాలం. నెక్స్ట్, సో ఇవి మనకి కాలాలకి సంబంధించి ఉదాహరణలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే 5th క్లాస్లో చాలా ఇచ్చాడండి, చాలా కంటెంట్ ఇచ్చేసాడు. సో అందుకే మనకి ఎంత టైం పడుతుంది. బట్ ఎంత టైం తీసుకుని మీకు ఇంకెక్కడ మీరు ఇన్ కేస్ మీరు పెయిడ్ యాప్స్ తీసుకున్నా కూడా ఎవరు కంప్లీట్ చేయరండి. మేము ఏదో చేసామా చూసామా అన్నట్టే ఉంటారు. కావాలంటే మీరు ఎవరైనా కోచింగ్ తీసుకున్న వాళ్ళు, మీకు అనుభవించిన వాళ్ళు ఒకసారి కామెంట్ సెక్షన్లోకి రండి, మనం చూసుకుందాం. ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అంటే ఫ్రీనే కదా అని చాలా మందికి ఏంటంటే మంచి కంటెంట్ ఇవ్వరేమో అని చాలా మంది అభిప్రాయం. ఫ్రీ అంటున్నా అంటే దాని అర్థం నేను నా లైఫ్లో సఫర్ అయిన సఫరింగ్ అనేది మీరు అవ్వకూడదు అని ఒక చిన్న ఆశతో, ఒక సంకల్పంతో నేను ఇది స్టార్ట్ చేశానండి. అంతే తప్ప నేను ఇంకేం ఆశించి అయితే కాదు. కాబట్టి దాని మీద నేను ఇంకా స్టాండ్ తీసుకొని ఉన్నా. లేకపోతే చాలా మంది నాకు సజెస్ట్ చేస్తున్నారు, యాప్స్ తీసుకోండి మేడం, మీరు అన్ని లక్షలు సంపాదించవచ్చు, ఇన్ని లక్షలు. ఈ రోజుకి నాకు ఇల్లు లేకపోయినా సరే అలానే గడిపేస్తున్నాను, ఇట్స్ ఓకేలే, నాకు ఆ డబ్బా అవసరం లేదు అనుకుంటున్నా. కాబట్టి నేను ఖచ్చితంగా నా లైఫ్లో చాలా మంది సర్స్ వల్ల చదువుకోగలిగాను కాబట్టి నేను ఈరోజు మీకు ఈ హెల్ప్ అయితే చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకుంటే వాచకాలు రకాలు. ఈ వాచకాలు రకాల్లో చూసుకుంటే సాధారణ భాషలో పదజాలాన్ని పురుషులను సంబోధించే పదాలు, అలాగే స్త్రీలను సంబోధించే పదాలు, అలాగే ఇతరులను సంబోధించే పదాలు, అంటే పక్షులు, జంతువులు, జడాలు ఉంటాయి కదా, వీటిని సంబోధించే పదాలు. జడాలు అంటే ఏంటంటే జడ పదార్థం అంటే అది కథలనిది అని దాని అర్థం. ఓకేనా? సో విభాగం చేయొచ్చండి. వీటినే మనము పుంలింగము, స్త్రీలింగము, నపుంసకలింగము అంటారు. ఓకేనా? ఇక్కడ కొన్ని భాషల్లో అర్థంతో సంబంధం లేకుండా పద స్వరూపాన్ని బట్టి కూడా లింగం అనేది ఉంటుంది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కొన్ని భాషల్లో అర్థాన్ని బట్టి కూడా లింగం అనేది ఉంటుంది. తెలుగులో మాత్రం అర్థమే ప్రామాణికము. తెలుగులో ఈ లింగాలు అనేవి అర్థాన్ని ప్రామాణికంగా చేసుకొని ఉంటాయి. ఏంటేంటి? పుంలింగము, స్త్రీలింగము, నపుంసకలింగము. స్త్రీలను సంబోధించే పదాలు, ఇతరులను సంబోధించే పదాలు, పురుషులను సంబోధించే పదాలు. ఇవి దేన్ని వాడతాం అనేది ఒకసారి మనం చూసుకుందాం. తెలుగు వ్యాకరణంలో ఈ విభాగాన్ని మనం లింగం అనకుండా వాచకం అంటారండి. అంతే కదా? ఇక్కడ మనము తెలుగు వ్యాకరణంలో స్త్రీలింగం, పుంలింగం అనకుండా మహత్తులు, అమహత్తులు అని మహతీ వాచకము, మహత్వాచకము, అమహద్వాచకము అని ఇలా మనం వాచకాలు, ఆ లింగానికే మనం వాచకం అని పిలుస్తాము. అయితే పురుషులను బోధించే పదాలు మహత్తులు, మహతీ వాచకము. తక్కనివి అమహత్తులు, అంటే అమహత్వాచకాలు. మహత్ పురుషులను బోధించేవి మహత్తులు అంటే మహత్వాచకాలు. తక్కనివి అన్నీ కూడా అమహత్తులు, అమహత్వాచకాలు. వాక్య నిర్మాణంలో స్త్రీలను సంబోధించే పదాలు ఏకవచనం అమహత్తుల్లోను, బహువచనంలో మహత్తుల్లోను మళ్ళీ చేరుతాయి. చూడండి, ఇక్కడ మనకి స్త్రీలను సంబోధించే పదాలు వచ్చేసరికి రెండింట్లో చేరుతాయి. ఇక్కడ ఏకవచనంలో ఏదైతే సంబోధిస్తామో అవి అమహత్తుల్లోకి వెళ్తాయి. ఓకేనా? అలాగే బహువచనంలో మహత్తుల్లోకి వెళ్తాయి బహువచనాలన్నీ కూడా. సో అతను వచ్చాడు, అది లేదా ఆమె వచ్చింది, వాళ్ళు అంటే స్త్రీలు పురుషులు, పురుషులు అందరూ కూడా వచ్చారు. ఇవి మనం విడిగా చెప్పాలంటే, స్త్రీలను బోధించే పదాలను విడిగా చెప్పాలంటే మహతీ వాచకాలు అంటారు. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, అదే తర్వాత ఇచ్చాడు, అదే చెప్తున్నా కదా. సో స్త్రీలను బోధించే పదాలు మహతీ వాచకాలు, పురుషులను బోధించే పదాలు మహత్వాచకాలు. మిగతా ఏవైతే ఉన్నాయో తక్కినవన్నీ కూడా అమహత్వాచకాలు. ఓకేనా? నెక్స్ట్ వన్, ఇక్కడ
పురుష పదాలకు స్త్రీ పదాలు ఏంటేంటి వస్తాయో మనం ఒకసారి చూసుకుందాం. ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుని, నటుడు, నటి, గాయకుడు, గాయని, కళాకారుడు, కళాకారిణి, సైనికుడు, సైనికురాలు. ఇవన్నీ కూడా పురుషవాచక పదాలు అయితే ఇవన్నీ కూడా స్త్రీ వాచక పదాలు. మహత్వాచకాలు, మహతీ వాచకాలు. అమహత్తులు అంటే మిగతావన్నీ. మీకు క్లియర్ గా అర్థమైంది కదా. ఇంకా క్లాసెస్ పెరిగే కొద్దీ దీని గురించి ఇన్ డీటెయిల్డ్ గా చెప్తాడు. అక్కడ మనం ఇన్ డీటెయిల్డ్ గానే నేర్చుకుందాం. జస్ట్ ఇది నార్మల్ గా నేర్చుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇక మనకి సామెతలు చూసుకుందాం. ఏమేమి ఇచ్చాడు. 90 ఆమడులైనా వెళ్ళి తోలు బొమ్మలాట చూడాలి అనేది ఒక నానుడి. అయితే ఈ నానుడిలే మనకి సామెతలు లాగా జనుల నోట పుట్టాయి. అవి ఏంటంటే ఒకసారి మనం చూసుకుందాం. నానుడిలే మనకి సామెతలు, ఓకేనా. నెక్స్ట్ 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంట. ఎవరితోనైనా కలిసి ఉంటే వారి లక్షణాలు మనకి కొన్ని అబ్బుతాయి. మంచి వాళ్ళతో ఉంటే మంచి లక్షణాలు, చెడ్డ వాళ్ళతో ఉంటే చెడు లక్షణాలు కలుగుతాయి అనేసి ఈ సామెత యొక్క అర్థం. ఏంటి, 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంట. అందుకే మనకు అంటారు, నువ్వు తెలివైన వాడితో ఉంటే నీకు తెలివితేటలు వస్తాయిరా, నువ్వు పాడైపోయిన వాడితో ఉంటే నువ్వు కూడా పాడైపోతావురా అనేసి. సో దానికి కరెక్ట్ గా సరిపోయే సామెత 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంట, ఓకేనా. మరి నేను మాత్రం మీ అందరికి ప్రేమనిస్తున్నాను కాబట్టి మీరు మాత్రం నాకు మర్యాదగా ప్రేమనిచ్చేయండి, ఓకేనా. నెక్స్ట్ రోట్లో తలదూర్చి రోకటి పోటుకు వెరచినట్లు. రోట్లో తలదూర్చి రోకటి పోటుకు వెరచినట్లు ఇది ఎందుకు వాడతాము. రోట్లో ఏవైనా పోసి రోకలతో దంచుతారు. అలాగే రోట్లో తల పెట్టిన తర్వాత రోకలి పోటు పడుతుందని నీకు తెలుసు కదా. రోట్లో తల పెట్టనే కూడదు. తల పెట్టిన తర్వాత ఎలాగో రోకలి పోటు పడుతుంది, అది నువ్వు భరించాలి, భయపడకూడదు. అలాగే మనకి ఏదైనా ఒకటి కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిఎస్సి కావాలి అంటే భయపడకూడదు. మనకి తెలుసు డిఎస్సి చదువుతాము, జాబ్ కావాలి అంటే రాత్రి పగలవుతుంది, పగలు రాత్రి అవుతుంది, తిండి ఉండకపోవచ్చు, నిద్ర ఉండకపోవచ్చు. కానీ ఎవడైతే అంత కష్టపడి చదువుతాడో వాడికే జాబ్ అయితే ఈ రోజుల్లో వస్తుంది. కాబట్టి రోట్లో తలదూర్చి రోకటి పోటుకు వెరచినట్లు నువ్వు డిఎస్సికి ప్రిపేర్ అవుతానని దానికోసమే 24 గంటలు కృషి చేయకుండా ఇంకా ఎందుకురా పనికి మాలిపోతున్నావురా అన్న ఉద్దేశంలో మనం దీన్ని వాడతాము. ఏ ఇబ్బందిని మనం తెచ్చుకుంటే దానివల్ల వచ్చే కష్టాలను కూడా మనమే అనుభవించాలి, భయపడకుండా ఎదిరించాలని దాని అర్థము. భయపడకుండా నీకు వచ్చిన కష్టాలు, అయ్యో ఇంట్లో అమ్మ ఏమో చదవనివ్వట్లేదు, డాడీ ఏమో పనులు చెప్తున్నాడు, ఇలా అనకూడదు. ఇంకా నువ్వు ఏది వచ్చినా సరే ఫేస్ చేయాల్సిందే. సో ఇప్పుడు చాలా మంది పెళ్లిళ్ళకి భయపడుతున్నారు, ఎందుకంటే తర్వాత వచ్చే బాధలు ఎవడం పడలేడురా బాబు అనేసి. బట్ చేసుకున్నాక తప్పదు కదా. కాబట్టి ఏదైనా సరే మీరు చేయాల్సిందే. కాబట్టి రోడ్లో తల్లు పెట్టండి, ఏం కాదు. మహా అయితే ఒక పూట పడుతుంది అంతే, ఓకేనా. నెక్స్ట్ వన్, ఆవులిస్తే పేగలు లెక్క పెట్టినట్టు. ఇది ఎప్పుడు వాడతాము. ఆవులిస్తే నిజంగా పేగలు కనిపించవు, కానీ లోపల కనిపించకుండా ఉన్న పేగలు ఎలా కనిపిస్తాయో అలాగే విషయం పూర్తిగా చెప్పకపోయినా అందులో ఉన్న రహస్యాలు మొత్తం తెలిసాయి అని దీని యొక్క అర్థము. మనకి కొన్ని పదాల్లో ఒక్క మాటే చెప్తారు, నువ్వు ఇంతే అనేది చాలా చిన్న పదమే, బట్ మనకి ఇన్ని ఆలోచనలు వస్తాయి. ఇంతే అన్నాడంటే నేను ఇంకెందుకు పనికిరానా, లేకపోతే నేనేం సాధించలేనా, ఇలా మనకి పరిపరి విధాల ఆలోచనలు చాలా వచ్చేస్తాయి కదా. సో అలాంటి ఒక సందర్భాల్లో కూడా మనకి ఇవి వాడతారు. అలాగే ఆవులిస్తే పేగులు లెక్కెట్టినట్లంటే నీ గురించి చిన్నది తెలిస్తే మొత్తం కూడా వాడికి అర్థమైపోతుంది అనే ఉద్దేశంలో కూడా దీన్ని వాడతారండి, ఓకేనా. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి కొన్ని డాషెస్ ఇచ్చాడు. సో సామెతలు, కాకి పిల్ల కాకే ముద్దండి, అంతే కదా. కాకి పిల్ల కాకే ముద్దు, నాకు మీరే పిల్లలు కాబట్టి నాకు మీరే ముద్దు. కాబట్టి కాకి పిల్ల కాకే ముద్దు. నేను మాత్రం కాకిని కాదు, కోయిల్ని, ఇప్పుడే చూసుకోండి. సో కోయిల పిల్లలు కోయిలకే ముద్దు. ఎందుకు అందరూ కాకి కాకి అంటారు, నాకు అర్థం కాదు. నెక్స్ట్ మనం సామెతలు మార్చేద్దాం. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. కుక్క కాటుకు ఏం చేస్తారు, చెప్పు దెబ్బ మంచిది. వాడు కరుస్తున్నాడండి, ఇంకా కరిపించుకుంటామా, ఒకటేమా. సో ఈ రోజుల్లో మనం బ్రతకాలి అంటే మనల్ని ఎవడైతే కిందకు లాగుతున్నాడో వాడికి ఒక దెబ్బ వేసినా కూడా ప్రాబ్లం అయితే ఏం లేదు.
బతకండి. మన జీవితంలోకి ఎవడో వచ్చి మనకి ఏం చెయ్యడు. ఈవెన్ నువ్వు కష్టాల్లో ఉంటే ఒక్కడు కూడా నీకు ముద్ద పెట్టడు, ₹1 కూడా నీకు ఇవ్వడు. అలాంటి వాడు నిన్ను వెనక్కి లాగుతుంటే నువ్వేం చేస్తున్నావు చూస్తూ ఎందుకు కూర్చోవాలి నువ్వు? పర్వాలేదు, నీకు తోడుగా నేను కూడా ఉంటా, ఓకేనా? సో కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటే ఇదండి. నెక్స్ట్, మొక్కై వంగనేది మానే వృంగున. మొక్కప్పుడు మనం ఏ పద్ధతిలో ఉంచితే అది చెట్టుగా పెరిగేటప్పుడు ఆ పద్ధతిలో పెరుగుతుంది. కాబట్టి మనం చిన్నపిల్లలకి డిసిప్లిన్ నేర్పించే విధానంలో అండ్ మనం ఏదైనా ఒక పిల్లలు సాధించాలి లేకపోతే పెద్దవాళ్ళు చెయ్యాలి అనుకునేటప్పుడు మొదటి నుంచి మనం వంచుకుంటూ వెళ్ళాలి. అలాగే అదిగో పులంటే ఇదిగో తోక అన్నట్లు, అంతే, అదిగో పులంటే ఇదిగో తోక అన్నట్టు. ఆడెవడో అక్కడ ఏదో పులుంద్రా అని ఇంక చెప్పాడో లేదో ఈడప్పుడు ఊహించేసుకొని ఇదిగో ఇక్కడే తోకుంది అని చెప్పినట్టు అనమాట. అరే ఆ డిఎస్సి ఇప్పుడు రాదురా అంటే చాలా మందికి అదిగో ఇప్పుడే ఇచ్చాడు, ఆల్రెడీ మొన్నటిది ఏం కావలేదు కదా, ఇంకా ఇవ్వలేదు కదా అన్నట్టు ఫీల్ అయిపోతారండి. సో అలాంటి సందర్భాలు వాడతారు. అలాగే ఇంకొకటి వచ్చేసరికి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందండి. ఇదంతా నాకే అండి ఈ సామెత. ఎందుకంటే నా నోరు చాలా మంచిది కదా, మీకు అంత ఎడ్యుకేషన్ మాత్రమే ఇస్తుంది కదా, కాబట్టి నేనంటే మీ అందరికీ కూడా ఇష్టమే కదా. ఇష్టమా లేదా ఒకసారి కామెంట్ చేయండి. సో నోరు మంచిదైతే, మనం చేసే పని మంచిదైతే మనం అందరికీ నచ్చుతాము. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అనే సామెత నాకే వర్తిస్తుంది. నాకు #ట్యాగ్ పెట్టేసి మరి పెట్టేయండి. నెక్స్ట్, ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఒకటి ఇచ్చినట్టున్నాడు కదా, ఇంట్లో ఈగల మోత బయట పల్లకి మోత. ఇది మనకి ఇక్కడ అసలు ఇవ్వనే లేదు. సో నేను ఎక్స్ట్రా మీకు చెప్పేసా, చూసారా ఎంత తెలివైందాన్ని. సో మనకి సామెతలు వచ్చేసరికి ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ వన్, ఇక్కడ మనం జాతీయాలండి. జాతీయాలు చూసుకుంటే సామెత అనేది కొంచెం పెద్దగా వస్తుంది. జాతీయం అనేసరికి చిన్న పదాల్లోనే ఎక్కువ నిగూఢమైన అర్థం వస్తుంది. నానుడి వేరు, జాతీయాలు వేరు. డిఫరెన్స్ మీరు చూసుకోండి, రెండు ఒకేలా కొన్ని సార్లు ఉంటాయి కానీ వాటికి డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో తెలుగు పలుకుబడులను మనం జాతీయాలు అంటారు, నానుడులను సామెతలు అంటారు. చూసుకోండి, నానుడులను సామెతలు అంటారు, ఇక్కడ పలుకుబడులను మనము జాతీయాలని అంటారు. ఇవి భాషకు అందాన్ని ఇస్తాయి. మన భాష జస్ట్ మనం ఎవరి గురించైనా పొగడాలంటే ఒక్క మాటతో పొగడొచ్చండి. సో అలా మనకి ఒక్క భాషకి అందాన్ని ఇస్తాయి. అలాగే మన తెలుగు పలుకుబడులనే జాతీయాలని అంటారు. ఒకసారి మనం చూసుకుందాం. క్లాస్ మొత్తం ఒకేసారి చేస్తున్నా కదా, సో నాకు కూడా కొంచెం లాస్ట్ అయ్యేసరికి ఇది చాలా పెద్ద క్లాస్ అవుతుంది. బాలలందరూ అన్నం పుణ్యం ఎరగని వాళ్ళు, కల్లా కపటం తెలియని వారు, అల్లారు ముద్దుగా పెరిగిన వారు, ఆరు నూరైన వాళ్ళు అనుకున్నది చేస్తారు, అడపాదడపా అల్లరి చేస్తారు, స్నేహానికి ఈడు జోడు చూసుకుంటారు, కొందరి మాటల్లో ఆరితేరిన వారు, మరికొందరు తలలో నాలుకలా ఉంటారు, ఆబాల గోపాలం పిచ్చా పాటితో జీవితాన్ని గడిపేస్తుంటారు. ఎంత బాగా రాశారండి. బాలలందరూ అన్నం పుణ్యం ఎరగని వాళ్ళు అంటే అన్నం పుణ్యం అనేది ఇక్కడ మనకి ఒక జాతీయం, ఏమీ తెలియని తనం. అన్నం పుణ్యం ఎరగని రాజేష్ కు శిక్ష వేయడం అస్సలు తగదు, అంతే కదా. అన్నం పుణ్యం ఎరగని రత్నకు ఇలా నెగిటివ్ కామెంట్స్ పెట్టడం అస్సలు తగదు కదా, అంతే కదా, అంతేనా కాదా? సో అన్నం పుణ్యం ఎరగని వాళ్ళు అంటే ఏమీ తెలియని తనం అనేది అర్థం. అలాగే కల్లా కపటం తెలియని వారు అంటే అమాయకత్వం అండి. వాళ్ళు చాలా అమాయకులు, పసిపిల్లలు చాలా కల్లా కపటం తెలియని వారు. అల్లారు ముద్దుగా పెరిగిన వాళ్ళు, మిక్కిలి ప్రియమైనది, అధిక ప్రేమను కలిగినది. ఆరు నూరైన వాళ్ళు, ఆరు నూరైన అంటే ఖచ్చితంగా 600 సరే ఈ రోజు రత్న మేడం క్లాస్ చేస్తుందంటే చేసి పడేస్తుందండి, మనకి ఇది ఇచ్చేస్తుందండి. సో 600 అంటే ఖచ్చితంగా. మన ఎగ్జాంపుల్స్ అవసరం లేదు, నేనే ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తున్నా, చూసుకున్నారా. నెక్స్ట్, చాలా మందికి ఏంట్రా బాబు ఎక్స్ట్రా చేస్తుందని అనుకుంటున్నారా, బట్ లేదండి, ఇది మీకు కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ మన క్లాసెస్ ఎవరైతే విన్నారో వాళ్ళకి తెలుస్తుంది. నా ఈ విధానం అనేది మీకు ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ వస్తే కరెక్ట్గా మీకు మైండ్కి వస్తుంది, మేడం ఇలా చెప్పారు రా. ఇది నా నేచర్, నా టీచింగ్ స్టైల్ ఇదే, ఓకేనా. నెక్స్ట్,
అడపాదడప అంటే అప్పుడప్పుడు అనే సందర్భంలో అడపాదడప. ఈ మధ్య అడపాదడప తుఫాన్లు వస్తున్నాయి, మేడంకి హెల్త్ బాగాలేకపోతే మాత్రం అడపాదడప క్లాసెస్ చేస్తుందండి. ఒక్కోసారి చాలా తక్కువ చేస్తుంది, అందుకే మాకు ఒక్కోసారి చిరాకు వస్తుంది. ఎప్పుడైనా వచ్చిందా నా మీద? సో అడపాదడప అంటే అప్పుడప్పుడు అనే సందర్భంలో అడపాదడప అనే జాతీయాన్ని వాడతాం. ఈడు జోడు అంటే సరి సమానము. వియ్యానికైనా కయ్యానికైనా ఈడు జోడుగా ఉండాలండి. వియ్యం అంటే ఏంటి? పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు సరైన వియ్యం సరైన కయ్యం అంటారు కదా, అది సరైన వియ్యం సరైన కయ్యం. మళ్ళీ చూసుకోండి, సామెతల క్రిందకి వస్తుంది. ఈడు జోడు సరి సమానం. చూసారా ఇక్కడ? చూసారా మీకు ఎంత డిఫరెన్స్ ఉంది? సో కయ్యానికైనా వియ్యానికైనా ఈడు జోడు ఉండాలి, సరైన వియ్యం సరైన కయ్యం. అక్కడ సామెత అయితే ఈడు జోడు అదే అర్థాన్ని ఇచ్చే జాతీయం. ఓకేనా? నెక్స్ట్, ఆరితేరిన అంటే నేర్పును కలిగి ఉండుట. మేడం క్లాసెస్ చెప్పడంలో ఆరితేరిపోయిందిరా అంటే అంత బాగా చెప్తానని నాకు నేనే అనుకుంటున్నా. మరి మీకేమైందో నాకు తెలియదు, ఏమని ఉందో మీరు కూడా చెప్పండి. సో ఆరితేరిన అంటే నేర్పును కలిగి ఉండడం, చాకచక్యం. అది కూడా ఇంకొక జాతీయం కిందకి వస్తుంది. సో నేర్పును, వాడు నటనా కౌశలంలో ఆరితేరిపోయాడు రా బాబు. సో వాడు నటించడాలో ఆరితేరిపోయాడు అంటారు కదా, సో అలా. నెక్స్ట్, తలలో నాలుకల అంటే మిక్కిలి అణుకువను కలిగి ఉండడం. తలలో నాలుకల అంటే మిక్కిలి అణుకువను కలిగి ఉండడం. మేడం క్లాసులు చెప్పేటప్పుడు చాలా బాగా చెప్తారు, కానీ తను స్టైల్ ఏదైతే తను నార్మల్ గా ఉండేటప్పుడు ఉంటుందో తను మాత్రం చాలా అనుకువగా కలిగి ఉంటుంది. డ్రెస్సింగ్ స్టైల్ కానీ మాట తీరు కానీ. సో ఇది మనకి తలలో నాలుకల అంటే మిక్కిలి అనుకోని కలిగి ఉండడము. మా బాబాయ్ మా వీధిలో అందరికీ తలలో నాలుకలా సహాయపడుతూ ఉంటాడు, అందుకే కదా నాకు కూడా ఇచ్చుకున్న ఈ టాగ్ లైన్. సో ఏమేమైంది? నెక్స్ట్, ఆబాల గోపాలం అంటే అందరూ. మా ఊరి కొండ మీద తిరునాళ్లకు ఊరిలోని ఆబాల గోపాలం హాజరవుతారండి. మేడం గారు క్లాసెస్ చెప్తే ఆబాల గోపాలం వింటుందండి. ఓకేనా? నెక్స్ట్, పిచ్చాపాటి అంటే ఉబుసుపోక కబుర్లు. పిచ్చాపాటి నాకు అంత టైం ఉండదండి. రత్న మేడం పిచ్చాపాటి ఎప్పుడు తెలియదు. ఈ ఉబుసు కబుర్లకి అసలు టైమే లేదు నాకు. సో పరంధామయ్య గారు ఊరి రచ్చబండ వద్ద తన మిత్రులతో తరచుగా పిచ్చాపాటి మాట్లాడుతుంటారు. అసలు ఒకసారి కూడా పిచ్చాపాటికి మనకు టైం ఉండదు. ఓకేనా? మన స్టూడెంట్ లైఫే అంతే. చిన్నప్పుడు అంతా కూడా అరే చదివితే మీరు జాబ్ సంపాదిస్తారా, పెద్ద ఉద్యోగస్తులు అవుతారా, పెద్ద డబ్బు సంపాదిస్తారా, ఒక రేంజ్కి వెళ్తారా అని మన పేరెంట్స్ అందరూ చదవండి అని బుర్ర తింటారండి. ఆఫ్టర్ దట్ ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత అంటే ఇలా మనం ఏదైతే ప్రిపేర్ అవుతుంటామో, అరే నీకు ఇంకా రాలేదా ఏం చేస్తున్నావురా, ఇలా పాడైపోతావా, ఊరి మీద తిరుగుతావా. ఇక్కడ ఆడపిల్లలు వచ్చేసరికి మీకు పెళ్లి చేసేస్తాను, మీరు పిల్లల్ని కనండి, మీకు చదువు అవసరం లేదు, ఇలా చెప్తూ ఉంటారు కదా. సో ఇలా చేసి మన జీవితాలు నాశనం చేసేస్తుంటారు. ఇది జస్ట్ జోకింగ్ అండి, జోక్ గానే తీసుకోండి. సో వాళ్ళు ఏం చెప్పినా మన మంచికే. కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనకి మనం ఏదైతే నేర్చుకొని తెలుసుకుంటామో అది ఇంకా స్ట్రాంగ్ సిమెంట్ గా ఉంటుందండి. అది గుర్తుపెట్టుకోండి. ఎవరో చెప్పేది కంటే, ఇదిగో నా కూతురు ఇక్కడ పక్క నుండి కొంచెం ఎక్స్ట్రా సౌండ్లు చేస్తుంది పిచ్చి పిల్ల. సో ఎవరో మనకి చెప్పిన కంటే, ఎవరో అంటే ఇంట్లో వాళ్ళు కూడా మనకి చెప్పినప్పుడు వాళ్ళు అనవసరంగా మనల్ని తిడుతున్నారు, అనవసరంగా మన మీద అరుస్తున్నారు అనుకుంటాం. కానీ ఒక్కసారి మనకి లైఫ్ లో దెబ్బ తగిలింది అనుకోండి, గట్టి దెబ్బ తగిలింది అనుకోండి, దాని నుంచి మనం ఇంకా ఎక్కువ నేర్చుకుంటాం. చాలా మంది అంటారు, అరే నువ్వు ఫస్ట్ ర్యాంక్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోరా అని. ఇప్పుడు మొన్న మన డిఎస్సీఏ చూసుకుందాము. డిఎస్సి మొత్తం ఎన్ని 4 లక్షలు అప్లికేషన్లు, అంటే 6 లక్షలు వచ్చాయి కానీ 4 లక్షలు పైగా రాస్తారు కదా. 16,000 మంది సెలెక్ట్ అయ్యారు. సో మిగతా 1,00,000కి పైగా ఉన్న వాళ్ళు నిజంగా చెప్తున్నా ఆ దగ్గరకు వచ్చి 0.1, 0.2, 0.5 ఇలా పాయింట్స్ లో పోని వాళ్ళ బాధ ఎలా ఉంటుందండి. అంటే జాబ్స్ వచ్చిన వాళ్ళు వీళ్ళకంటే ఎక్కువ చదివారనా? కాదే, వీళ్ళ నాలెడ్జ్ వాళ్ళ నాలెడ్జ్ ఒకలానే ఉంది. ఇక్కడ కొంచెం ఇంకా అదృష్టం ఇంకా మనకు దక్కలేదు అంతే. కానీ వీడిని అడిగితే తెలుస్తుందండి అసలైన కథ. ఎవరైతే నేను అందరినీ అనట్లేదు, సో ఫస్ట్ ర్యాంక్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తారు మేము ఇలా చదివాం, అలా చదివాం, ఇలా చదివామని. కానీ నువ్వు ఎలా దెబ్బ తగిలిందిరా నీకు అనేసి అంటే వీడు చెప్తాడు అసలైన స్టోరీ. ఏదైతే వీడు ఎలా చదివాడు అనేది నిజాలన్నీ కూడా మనకి ఓడిపోయిన వాడి దగ్గర నుంచే వస్తాయండి. ఇప్పుడు చాలా మంది, నేను ఎవరిని కించపరట్లేదు కానీ
ఒక ర్యాంక్ వచ్చిందంటే ఈజీగా కొనేసి మరి వాళ్ళ చేత మా వల్ల వచ్చాయి అనేసి చెప్పించుకుంటున్నారండి. మరి నాకు ఇది కూడా ఒక్కొక్కసారి నచ్చదు. ఏమో నాకైతే మాత్రం నేను కొంచెం నెగిటివిటీని భరించలేను. ఐ మీన్ తప్పంటే అది తప్పే, రైట్ అంటే అది రైటే, రైట్కి మాత్రమే నా సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ వన్. సో పిచ్చాపాటి వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మనకి గీత గీసిన అక్షరాలను ఒకసారి గమనించండి. ఓకే, గమనించేద్దాం, చూసేద్దాం. పాలు సేమియాతో పాయసం చేస్తారు. మీకోసం నేను బొమ్మలు తెచ్చాను. తరుణ్ గురించి వాళ్ళ అమ్మ బడికెళ్ళింది. సుస్మితకు శిరీష చాక్లెట్లు ఇచ్చింది. హనుమంతుడు రాముని యొక్క దూతగా లంకకు వెళ్ళాడు. సో ఈ వాక్యాల్లో గీత గీసిన వాటిని గమనించారా? అయ్యయ్యో, నా మాటలే వినుకున్నారు కదా, మీరెక్కడ గమనించారు? తో, చతన్, చేన్, తోడంతో, కోసం. ఇక్కడ చూడండి, కోసం అంటే కొరకు, కై 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 కోసం, ఈ రెండు వస్తాయి. అలాగే గురించి, గూర్చి, గురించి. నెక్స్ట్ కు, కిన్, కున్, యొక్క. నెక్స్ట్ యొక్క, ఇది కూడా యొక్క వచ్చింది కదా. ఇక్కడ వీటిని ఏమంటాము అంటే విభక్తి ప్రత్యయాలు అంటాము. ఈ చివర ఏవైతే అక్షరాలు ఇచ్చాడో ఇవి లేకుండా వాక్యం అనేది పూర్తి అర్థాన్ని ఇవ్వడం జరగదు. కావాలంటే చూడండి, పాలు సేమియా పాయసం చేస్తారు. పాలు సేమియా ఏంటి? కలిపితేనే కదా తో అక్కడ వస్తుంది. మీకోసం నేను బొమ్మలు తెచ్చాను. నేను బొమ్మలు తెచ్చాను ఏంటి? నేను బొమ్మలు తెచ్చాను. ఈ కోసం అనేది లేకపోతే అసలు అది మనకి అర్థమే కాదు. తరుణ్ గురించి వాళ్ళ అమ్మ బడికెళ్ళింది. తరుణ్ వాళ్ళ అమ్మ బడికి వెళ్ళి ఏం చేసింది? ఇక్కడ గురించి అని పెడితే ఎంత అర్థం వచ్చింది, అది లేకపోతే తీసేస్తే ఎంత అర్థం వస్తుంది? సో ఇలా మనకి ఎప్పుడైనా సరే ఈ విభక్తి ప్రత్యయాలు లేకుండా వాక్యం అనేది పూర్తి కాదు. సో పూర్తి అర్థాన్ని ఇవ్వదు. పూర్తి అయితే అవ్వచ్చు కానీ పూర్తి అర్థాన్ని మాత్రం ఇవ్వదు. అంటే ఇవి వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తున్నాయి. ఇలాంటి వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు. ఈ ప్రత్యయాలు మనకి 8. ఇవి లేకపోతే పదాల మధ్య సంబంధం సరిగా తెలియదు. ఓకేనా? ఏంటేంటి ఇక్కడ మీకు గీత గీస్తాను కదా, మరొకసారి చూపిస్తాను చూడండి. ఓకే, విభక్తి ప్రత్యయాలు. డోము, ఓలు ప్రథమా విభక్తి. నిన్నుళ్ళన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి. చేతన్, చేన్, తోడంతో తృతీయ విభక్తి. కొరకున్, కై చతుర్థి విభక్తి. వలనన్, కంటెన్, పట్టి పంచమి విభక్తి. కిన్, కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి. అందున్నన్ సప్తమి విభక్తి. ఓ, ఓయి, ఓరి, ఓసి సంబోధన ప్రథమా విభక్తి. ఓకేనా? సో మరొకసారి, డోము, ఓలు ప్రథమా విభక్తి. నిన్నుళ్ళన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి. చేతన్, చేన్, తోడంతో తృతీయ విభక్తి. కొరకున్, కై చతుర్థి విభక్తి. వలనన్, కంటెన్, పట్టి పంచమి విభక్తి. కిన్, కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి. అందున్నన్ సప్తమి విభక్తి. ఓ, ఓయి, ఓరి, ఓసి సంబోధన ప్రథమా విభక్తి. ఇవి మనకి 8 విభక్తి ప్రత్యయాలు విభక్తులు ఉన్నాయి. ఇవి లేకపోతే మనకి వాక్యం అనేది సరైన అర్థాన్ని, పూర్తి అర్థాన్ని అయితే ఇవ్వదు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనము కొన్ని ఉదాహరణలు చూసుకుందాం. సో ఊరిలో ఇట్ ఈస్ పండుగ చేస్తున్నారు, షష్ఠీ విభక్తి. కిన్, కున్ యొక్క లోన్ లోపల. శ్రీకాకుళంలో మామిడి టెంక పండుగ అంటారు, ఇది కూడా షష్ఠీ విభక్తి. ఇట్ ఈస్ పండుగను చైత్ పురోబ్ అంటారు. నిన్నుళ్ళన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి. ఈ పండుగ విజయనగరం ప్రాంతంలో చేస్తారు. లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి. కిన్కున్ యొక్క లోన్ లోపలన్. మంచి పుస్తకం కంటే మంచి మిత్రుడు లేడు. వలనన్, కంటెన్, పట్టి పంచమి విభక్తి. వలనన్, కంటెన్, పట్టి పంచమి విభక్తి. మట్టితో బొమ్మలు చేయవచ్చు. సో చేతన్, చేన్, తోడంతో తృతీయ విభక్తి. ఓకేనా? సో కింది పాట తెలుగు సవర భాషలో తెలుగు పదాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. జస్ట్ ఇదేంట్రా బాబు, ఇవి నాకే పలకడానికి కొంచెం కష్టంగా ఉన్నాయి, ఎలాగో అలా పలుకుతాను, కొంచెం వినేయండి. డైడై మామలే ఆడా తోరన్ పాయితియై. డైడై మామలే తర్దా జావు పాయితై. ఓకే, డైడై మామలే కింతే గురన్ పాయితియై. డైడై మామలే గోతర్ గోతర్ డక్కువా. సో ఈ డైడై మామలే ఆడా తోరన్ పాతియై అంటే తెలుగులో చందమామ చిక్కని తేనె తేవే. డైడై మామలే తర్జా జావు పాయితియై అంటే చందమామ అన్నం ముద్ద తేవే. డైడై మామలే కింతే గురన్ పాయితియై అంటే చందమామ అరటి పళ్ళు తేవే. డైడై మామలే గోతర్ గోతర్ డక్కువా అంటే చందమామ పాప కితకితలు పెట్టవే అని అర్థము. ఇవి మనకి తెలుగు భాషలో సౌర భాషలో అయితే పదాల యొక్క అర్థాలండి. నెక్స్ట్
అవ్యయాలు. అవ్యయాలు అంటే ఏంటి? ఆహా ఆ బంగారు లేడి ఎంత బాగుంది అని సీతారాముడితో అన్నది. ఇక్కడ ఆహా అనేది అవ్యయం. అయ్యో పడిపోయావా, అయ్యో అనేది అవ్యయం. కవి ప్రతిభను ఔరా అని మెచ్చుకున్నాడు. ఔరా అనేది అవ్యయం. బలా ఈ వినోదం అందరికీ అవసరం. ఈ బలా అనేది అవ్యయం. అమ్మో ఆ కుక్క అరుస్తుంది కరుస్తుంది, అమ్మో అనేది అవ్యయం. సో గీత గీసిన పదాలు పరిశీలించాం కదా. ఆహా, అయ్యో, ఔరా, ఓహో, బలా, అలాస్, ఇలాంటివన్నీ కూడా, అలాస్ ఇంగ్లీష్ పదం అండి. సో ఇవన్నీ కూడా లింగ భేదం కానీ వచన భేదం కానీ విభక్తి భేదం కానీ లేకుండా ఉండే పదాలను అవ్యయాలు అంటారు. ఆహా, ఔరా, అబ్బా, ఓహో, బలా, అమ్మో, అయ్యో, బాబోయ్, నాయనో, ఇవన్నీ కూడా అవ్యయాలు. ఓకేనా? సో ఆహా ఈ భవనం ఎంత సుందరంగా ఉంది, ఔరా ఎంత పని చేసావు, అయ్యో నేను చెప్పింది వినవా, ఆహా, ఔరా, అయ్యో. ఓకేనా? సో అరే అలా ఎందుకు జరిగింది, ఏమి నేను రాకుండా వెళ్తారా, ఇవన్నీ కూడా మనకి అవ్యయాలు. నెక్స్ట్ ఇంకా ఉందండి క్లాసు. ఇక్కడ గీత గీసిన పదాన్ని చదవండి. మొదటి వాక్యం ఏ పదంతో ముగుస్తుందో రెండవ వాక్యం కూడా అదే పదంతో ప్రారంభమవుతుంది. దీన్నే మనము ముక్త పదగ్రస్తము అంటారు. చూసుకోండి, మొదటి వాక్యం ఏ పదంతో ముగుస్తుందో అంటే చివరి పదం ఏదైతే అవుతుందో అదే రెండవ వాక్యం యొక్క మొదటి పదం అయితే దాన్ని మనము ముక్త పదగ్రస్తము అంటారు. ముక్త చివర, పద మొదటి. ముక్త పదగ్రస్తం అంటే పాదం యొక్క మొదటిది అని. సో ముక్త పదగ్రస్తము అంటారు. గీత గీసిన పదాలను ఉపయోగించి ఇలాంటి వాక్యాలు మనం ఒకసారి రాసుకున్నట్లయితే, సెలయేటి దరినొక్క చెంగల్వ బాట, బాట వెంటనే పోతే పువ్వుల తోట, తోటలో ఒక పెద్ద దొరలుండు కోట, కోటలో రతనాలు కూర్చిన పేట, పేటపై రాణుల్ల ప్రియమైన ఆట, ఆటకే కోయిలల అందాల పాట, పాటయే పసమించు బంగారు మూట. సో ఇక్కడ మనము చూసుకుంటే సెలయేటి ధరనొక్క చెంగల్వ బాట అంటే చెరువు ప్రక్కన ఉంది సన్నని బాట, బాట వెంట పోతే పువ్వుల తోట, ఆ బాట వెంటనే పోతే మందార తోట ఉంది, తోటలో ఒక పెద్ద తొరలుండు కోట, తోట లోపల కలదు ఒక పెద్ద కోట, కోటలో రతనాలు కూర్చిన పేట, కోటలో రాజులు కూర్చుండు పేట, పేటపై రాణుళ్ళ ప్రియమైన ఆట, పేటపై ఆ రాజు తిలకించు ఆట, ఆటకే కోయిలల అందాల పాట, ఆట చూసి పాప పాడింది పాట, పాటయే పసమించు బంగారు మూట, పాటకిచ్చను మెచ్చి ఒక పసిడి మూట. సో ఇక్కడ ఈ చివరి పదం ఏదైతే ఉందో ఈ లైన్ లో మొదటి పదమైంది, ఈ చివరి పదం ఏదైతే ఉందో తర్వాత లైన్ లో మొదటి పదమైంది, ఈ చివరి పదం ఏదైతే ఉందో తర్వాత లైన్ లో మొదటి పదమైంది, ఈ చివరి పదం ఏదైతే ఉందో ఈ పదంలో మొదటి పదమైంది, ఈ చివరి పదం ఏదైతే ఉందో తర్వాత దాంట్లో మొదటి పదమైంది. ఇలా చివరి పదము తర్వాత దాంట్లో మొదటి పదం అయితే దాన్ని మనం ముక్త పదగ్రస్తము అంటారు. ఇక్కడ కూడా అంతే చూసుకోండి. బాట బాట, తోట తోట, కోట కోట, పీట పీట, ఆట ఆట, పాట పాట. ఓకేనా? మూట తర్వాత మూటే వస్తుంది. సో ఇది మనకి ముక్త పదగ్రస్తము అంటారు. మీకు క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ వ్యతిరేక పదాలు. సో వ్యతిరేక పదాలు, ప్రశ్న జవాబు, ప్రశ్నకు వ్యతిరేక పదం జవాబు. నెక్స్ట్ పుట్టు గిట్టు, పుట్టుకి వ్యతిరేక పదము గిట్టు. శత్రువు మిత్రుడు, శత్రువుకు వ్యతిరేక పదము మిత్రుడు. సుగుణము దుర్గుణము, సుగుణంకి వ్యతిరేక పదము దుర్గుణము. సత్యము అసత్యము, సత్యానికి వ్యతిరేక పదము అసత్యము. ధర్మము అధర్మము, ధర్మానికి వ్యతిరేక పదము అధర్మము. అగ్నుడు అంటే విఘ్నుడు, అగ్నుడికి వ్యతిరేక పదము విఘ్నుడు. పెరుగు తరుగు, పెరుగుకు వ్యతిరేక పదం తరుగు. ప్రగతి అధోగతి, ప్రగతికి వ్యతిరేక పదం అధోగతి. కీడు మేలు, కీడికి వ్యతిరేక పదం మేలు. నెక్స్ట్ నిజము అబద్ధము, నిజముకు వ్యతిరేక పదం అబద్ధము. పాపము పుణ్యము, పాపానికి వ్యతిరేక పదం పుణ్యము. నీతి అవినీతి, నీతికి వ్యతిరేక పదం అవినీతి. అమృతము విషము, అమృతానికి వ్యతిరేక పదం విషము. ప్రశ్న జవాబు, పుట్టు గిట్టు, శత్రువు మిత్రుడు, సుగుణము దుర్గుణము, సత్యము అసత్యము, ధర్మము అధర్మము. అగ్నుడు విఘ్నుడు, పెరుగు తరుగు, ప్రగతి అధోగతి, కీడు మేలు, నిజము అబద్ధము, పాపము పుణ్యము, నీతి అవినీతి, అమృతము విషము. నెక్స్ట్ సో ఇక్కడ మనం చూసుకుంటే మొదట ప్లస్ మొదట మొట్టమొదట అవుతుంది అని మనం వ్యాకరణాలు చెప్తున్నాయి.
మరి అలాంటి పదాలు మరి కొన్ని చూసుకుందాం. దీని గురించి ఇన్ డీటెయిల్డ్ గా మనకి పై క్లాసుల్లో ఇస్తాడు. ఇప్పుడు ఎంతవరకు ఇచ్చాడో అంత చూసుకుందాం. సో తొట్ట తొద, తొదా ప్లస్ తొద, అట్టడుగు అడుగు ప్లస్ అడుగు, చిట్ట చివర చివర ప్లస్ చివర, ఎట్టకేలకు ఎట్టక ప్లస్ ఏలకు, నెక్స్ట్ కట్ట కడ కడ ప్లస్ కడ, పట్ట పగలు పగలు ప్లస్ పగలు. ఈ వాక్యాల్లో 4 వాక్యాలతో ఉపయోగించుకోవడం మనం చూసుకున్నట్లయితే, మొట్టమొదట అంటే మన మొట్టమొదటి పండుగ ఉగాది, అట్టడుగు అంటే వేసవిలో బావనీళ్ళు అట్టడుగుకు చేరాయి, చిట్ట చివర అంటే మన అపార్ట్మెంట్ లో చిట్ట చివర అంతస్తులో మాధవరావు గారు ఉంటున్నారు, ఎట్టకేలకు అంటే ఎన్నో సంబంధాలు తప్పిన ఎట్టకేలకు మా అక్కకు మంచి సంబంధం కుదిరింది. నెక్స్ట్ తొట్ట తొద అంటే మా ఇంటి ముందున్న చెట్టు తొట్టదిది కొమ్మకు తేనెటీగలు తుట్టి పెట్టాయి. సో ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఇవ్వలేదు, బట్ ఇది జశ్వ సంధికి సంబంధించినవి. పై క్లాసుల్లో దీని గురించి ఇండెప్త్ గా ఇస్తే మనం చూసుకుందాము. ఇదే విధంగా మన క్లాసెస్ అన్ని కూడా మీకు క్లాస్ వైజ్, టాపిక్ వైజ్, క్విక్ రివిజన్ క్లాసెస్, క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్, ప్రతిరోజు మోడల్ పేపర్స్ కూడా చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా చేస్తున్నాను. నాకు మాత్రం మీ అందరూ సపోర్ట్ మాత్రం ఇచ్చేయండి ప్లీజ్. ఇంకా అంతకు మించి నాకు ఇంకేం అవసరం లేదు. వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేస్తూ, వీలైతే మీ ఫ్రెండ్స్లకు షేర్ చేస్తూ, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ హై పాయింట్స్ ఉన్నాయి కదండి, ప్లీజ్ ఇచ్చేయచ్చు కదా ప్రతి ఒక్కరు కూడా కొంచెం కొంచెం. ఏమైపోయింది, వీడియోకి ఒకసారి ఇస్తే సరిపోతుంది కదా. సో ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మనకి ఎల్లప్పుడూ కావాల్సిందే.